రేపటితో లాస్ట్ అనేది ఏ కంపెనీలో ఉండదు. అదే నీకు నాకు ఇష్టమే మన యొక్క విషయంలో మనం ఏం చేస్తామంటే కొన్ని ఫండమెంటల్స్ గురించి మనం ఏం చేస్తున్నామంటే డేటాబేస్ ఫండమెంటల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ సెషన్ లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ రోజు సెషన్ అనేది మనం ఏం చేద్దామంటే ఫుల్ఫిల్ గా డేటాబేసెస్ గురించి క్లియర్ పిక్చర్, అంటే మనం డేటాబేస్ తో మనం ఏం చేస్తాము, డేటాబేస్ తో అసలు మనం ఎలాంటి వర్క్ చేస్తాము ఏంటిది అనేది సెషన్ లో మనం తెలుసుకున్నాం. కాబట్టి టుడే సెషన్ లో మనం ఏం చేద్దామంటే అసలు డేటాబేస్ ని ఈ రోజు సెషన్ లో మనం ఏం చేద్దామంటే ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఒకేసారి డేటాబేస్ గురించి మొత్తం మనం తెలుసుకోలేం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అన్నిటిని కూడా ఏం చేస్తున్నామంటే రోజు కూడా ఒక్కొక్క ఇంట్రడ్యూస్ చేసుకుంటా మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క టెక్నాలజీని ఏం చేస్తున్నామంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ దాన్ని కూడా ఏం చేస్తామంటే ఈజీగా మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అందుకోసం మనం ఏం చేద్దామంటే టుడే మన యొక్క సెషన్ లో ఒకసారి ఏం చేద్దామంటే ఇంట్రడ్యూస్ చేసుకుందాం. టుడే మన యొక్క ఎజెండా ఏంటిదంటే డేటా డేటా ఈ డేటాబేస్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటానే ఈ డేటాబేస్ గురించి మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని ఫండమెంటల్స్ అనేవి మనం నేర్చుకోవాలి కదా. ఆ ఫండమెంటల్స్ అనేవి మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా కనుక బిల్డ్ చేసుకుంటామో వెంటనే ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, మన కెరీర్ మొత్తం కూడా ఏమవుతుంది చాలా స్ట్రాంగ్ గా అనేది మనం బిల్డ్ చేసుకోగలం అనమాట. అలా చేయాలి అంటే టుడే మన యొక్క సెషన్ లో మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే డేటా అంటే ఏంటిదో తెలుసుకుంటాము. ఆ డేటాలో ఉండే వెరైటీస్, వెలాసిటీ, వాల్యూమ్స్ అంటే డేటా వెరైటీస్ గురించి, డేటా వెలాసిటీ గురించి, డేటా వాల్యూమ్ అనే దాని గురించి కూడా మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్ లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అలానే ఇంకేం చేస్తామంటే డేటాని చాలా మంది స్టేక్ హోల్డర్స్ అంటే డేటాని యూజ్ చేసి చాలా మంది స్టేక్ హోల్డర్స్ అనేది ఎలాంటి అడ్వాంటేజెస్ అనేవి పొందుతారు అనేది మనం నేర్చుకుంటాం అనమాట. కంపెనీస్ పర్స్పెక్షన్ లో డేటాని ఎలా యూజ్ చేస్తారు, అలానే సాఫ్ట్వేర్ డెవలపర్స్ యొక్క పర్సెప్షన్ లో డేటాని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, ఏఐ ఇంజనీర్స్ అనే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అనేది ఇంకా బోలెడంత మంది గురించి కూడా మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్ లో మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అలానే ఇంకా మనం ఈ రోజు సెషన్ లో ఇంకా వేటిని ఇంట్రడ్యూస్ చేసుకుంటామంటే డేటాబేసెస్ గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాము. అలానే డిబిఎంఎస్ అంటారు అనమాట, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే దాన్ని కూడా ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్ లో మనం వీటిని ఇంట్రడ్యూస్ చేసుకొని వాటితో మనం ఏం చేస్తాం అనే దాని గురించి ఈ రోజు సెషన్ లో మనం ఏం చేద్దామంటే ఫండమెంటల్స్ అనేది నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, లెట్స్ స్టార్ట్ ఫర్ టుడే అవర్ సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఈ డేటాబేసెస్ అనే కోర్స్ లో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ కోర్స్ లో మనం ఏం చేస్తామంటే డేటాబేస్ అంటే ఏంటిది అనేది మనం నేర్చుకుంటాము. అలానే ఈ డేటాబేస్ ని డిఫరెంట్ పర్సెప్షన్స్, డిజైనర్స్ యొక్క పర్సెప్షన్ లో డేటాబేస్ అంటే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు, అలానే యూజర్స్ పర్స్పెక్షన్ లో డేటాబేస్ అంటే ఏంటిది, అలానే డెవలపర్ యొక్క పర్స్పెక్టివ్స్ లో ఈ డేటాబేస్ అంటే ఏంటిది అనే దాని గురించి మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్ లో నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఎందుకంటే ఏదైనా ఒక టాపిక్ ని కనుక మనం చూసామనుకో, నేను చూసేటప్పుడు ఒకలా ఉంటది, ప్రోగ్రామ్ రాసేవాడికి వేరొకలా ఉంటది, డిజైనర్ కి మరొకలా ఉంటది. అంటే డేటాబేస్ అనే దాని గురించి మనం ఏం చేస్తామంటే ఫుల్ఫిల్ గా నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. దీని మీద మనం ఏం చేస్తామంటే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ కూడా చేయడం అనేది చేస్తాం అనమాట. అందుకని మనం ఎప్పుడైతే మనం డేటాబేస్ లో మనం స్ట్రాంగ్ గా ఉంటామో రిమైనింగ్ జాబ్స్ అన్ని కూడా ఏముంటుంది అంటే నువ్వు ఏ జాబ్ కి వెళ్ళినా కానీ డేటాబేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి డేటాబేస్ కనుక మనకు బాగా కనుక వచ్చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడం అనేది చాలా తేలిక అనమాట. అంటే ఒక టూల్ అనేది మనకు వచ్చినట్టు. మరొక టూల్ కనుక మనం బాగా నేర్చుకున్నాం
అనుకో కాన్ఫిడెంట్ గా, ఆటోమేటిక్ గా జాబ్ అనేది వచ్చేస్తుంది అనమాట మార్కెట్ లో. అందుకోసం మనం ఈ రోజు సెషన్ లో ఈ కోర్స్ మొత్తంలో మనం దేన్ని నేర్చుకుంటాం అంటే డేటాబేస్ గురించి బాగా నేర్చుకుంటాం. ఈ డేటాబేస్ నేర్చుకునేటప్పుడు ఇంకా కొన్ని టాపిక్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం అనమాట. అది ఏంటిదంటే డిజైనర్ యొక్క పర్స్పెక్షన్ లో డేటాబేస్ అంటే ఏంటిది, వాడు ఈ డేటాబేస్ ని ఎలా యూజ్ చేస్తాడు అనే దాన్ని మనం నేర్చుకుంటాం. అలానే యూజర్ పర్స్పెక్షన్ లో డేటాబేస్ అంటే ఏంటిది అనేది మనం నేర్చుకుంటాం. అలానే డెవలపర్స్ ఉన్నారు కదా, బ్యాక్ ఎండ్ డెవలపర్స్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, ఈ డెవలపర్ యొక్క కమ్యూనిటీ పర్స్పెక్షన్ లో ఈ డేటాబేస్ అంటే ఏంటిది అనేది మనం ఈ సెషన్ ఈ కోర్సు మొత్తంలో ఏం చేస్తామంటే నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. దాని గురించి మనకు బాగా గనక అర్థమైందనుకో మనకి ఆటోమేటిక్ గా డేటాబేస్ అనేది కంప్లీట్ అయిందని దాని మీనింగ్ అనమాట. వీటి గురించి తెలుసుకునే ముందు బాగా వాల్యుబుల్ గా ఇంపార్టెంట్ డేటాబేస్ అనేది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టాపిక్ ని గురించి బాగా నేర్చుకోవాలన్నమాట. అది ఏంటిది అంటే డేటా. డేటా అంటే ఏంటిది అనే టాపిక్ ని గురించి మనం ఏం చేయాలి అంటే బాగా మనకి నాలెడ్జ్ కనుక ఉందనుకో డేటాబేస్ ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ అనమాట. అందుకని ఫస్ట్ మనం డేటా అంటే ఏంటిది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. డేటా అంటే ఏంటిదంటే ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి స్టోర్డ్. అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని మనం గనక స్టోర్ చేసుకున్నాం అనుకో డిజిటల్ ప్లాట్ఫామ్ లో దానిని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. అంటే ఇంకా ఎగ్జాంపుల్ తెలియాలి కాబట్టి ఫస్ట్ డేటా అంటే ఏంటో చూద్దాం. ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి స్టోర్డ్ అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని మనం భద్రపరచుకోవడం అంటే దాచుకోవడం, ఎక్కడైనా తీసుకెళ్లి ఉంచడం గనక చేశామనుకో దానిని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. ఈ డేటా అనే దాని గురించి అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం అనమాట. ఓకే, ఏంటిది అంటే ఈ డేటాకి సంబంధించిన వెరైటీస్, అంటే మనం డేటాని ఎలా దాచుకుంటాము, ఈ డేటా అంటే ఏంటిది అనేది కొన్ని రియల్ టైం వాళ్ళలో మనం వాడే డేటాకి సంబంధించిన కొన్ని వెరైటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. మనం ఏం యూజ్ చేస్తాము, మనం మొబైల్ అనేది వాడతాం కదా, ఆ మొబైల్ అనే దాంట్లో మనం ఏం చేస్తాం, టెలిఫోన్ అనేది వాడతాం కదా మొబైల్. ఆ మొబైల్లో మనం ఏం చేస్తాము, మన ఫ్రెండ్, మన ఫాదరు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ అంతా కూడా ఏం చేస్తాము, సేవ్ చేసుకుంటాం కదా, అది కూడా ఒక డేటాని. అలానే మనం రోజు వాడుతూ ఉంటాం కదా వాట్సాప్ అని, ఆ వాట్సాప్ లో మనం ఏం చేస్తాం, మెసేజెస్ ని, అలానే మల్టీమీడియా అంటే వీడియో కాల్స్ కానీ, వీడియోస్ షేర్ చేసుకోవడం కానీ, ఇమేజ్ సెండ్ చేయడం కానీ, వీటన్నిటిని ఏమంటారంటే మల్టీమీడియా అంటారు. అంటే వాట్సాప్ లో మనం చేసే మెసేజెస్, మల్టీమీడియా, వీటన్నిటిని కూడా ఏమంటారంటే డేటా అనే అంటారనమాట. అలానే మనం కనుక చూసామనుకో మనం మెయిల్స్ చేస్తా ఉంటాం కదా, జీమెయిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఈ జీమెయిల్ లో మనం రోజు మెయిల్ ని ఫార్వర్డ్ చేయడం కానీ, ఆ మెయిల్ పంపేటప్పుడు కొన్ని ఏం చేస్తామంటే ఫొటోస్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ అటాచ్ చేసి సెండ్ చేస్తూ ఉంటాం కదా, ఈ మెయిల్స్, ఈ అటాచ్మెంట్స్ చేసే మొత్తాన్ని కూడా ఏమంటారంటే డేటా అనే అంటారనమాట. ఓకేనా. అలానే మనం కనుక ఏదన్నా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ కనుక చూసామనుకో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనే, ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్స్ లోపల మనం ఒక ప్రోడక్ట్ తాలూకు సమాచారం కానీ, లేదంటే ఆ ప్రోడక్ట్ ని మనం కొనేటప్పుడు ఆర్డర్ పెట్టడము, ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ చేస్తూ ఉంటాం కదా, దీన్ని కూడా ఏమంటారంటే డేటా అని పిలుస్తారన్నమాట. అలానే మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకో, హైదరాబాద్ లో ఉన్నాం, వేరే ప్లేస్ కి ఎక్కడికన్నా వెళ్ళాలనుకో మనం దేన్ని యూజ్ చేస్తాం, గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసేసి లొకేషన్ అనేది పెట్టేసేసుకొని మనం ఏం చేస్తాం అంటే ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్ కి వెళ్తా ఉంటాం కదా, ఈ లొకేషన్ అనేది కూడా ఏంటిదంటే ఒక డేటానే అనమాట. అలానే మనం రోజు సోషల్ మీడియాలో కనుక వాడుతూ ఉంటే ట్విట్టర్ అంటాం కదా, ఈ ట్విట్టర్ అనే దాంట్లో ట్వీట్స్ చేస్తూ ఉంటాము. అలానే ఏదన్నా ఒక మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని పోస్ట్ చేస్తూ ఉంటాం. ఈ ట్వీట్ చేయడం కానీ, ఈ పోస్ట్ చేయడం కూడా ఏమంటారంటే దీన్ని కూడా ఏమంటారంటే డేటా అని పిలుస్తారన్నమాట. అంటే డేటా అంటే ఏంటిది, డేటా అంటే దేనినైనా సరే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ తిన్న తర్వాత నాకు ఏమర్థమైందంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లో దేనినైనా సరే మనం దాచుకున్నామనుకో, స్టోర్ చేసామనుకో దానిని ఏమంటారంటే డేటా అంటాం. మనం మొబైల్ లోపల ఏం చేస్తాము, ఫోన్ నెంబర్ ని సేవ్ చేస్తున్నాం కదా, స్టోర్ చేస్తున్నాం కదా, అంటే అలా స్టోర్ చేసే దాన్ని కూడా డేటా అంటారు. మనం వాట్సాప్ లో ఏం చేస్తాం, మెసేజ్లు చేస్తా ఉంటాం కదా, ఆ మెసేజ్లు అన్ని అక్కడ స్టోరేజ్ అయ్యి ఉంటాయి కదా, అన్ని డేటానే అంటాం. ఒక మెయిల్ చేసే మనం ఏం చేస్తాం, అటాచ్మెంట్స్ అనేవి చేసేసి మెయిల్ అనేది చేస్తాం కదా, ఆ మెయిల్ చేసే కంటెంట్ కూడా డేటా.
అలా మనం ఏం చేస్తామంటే మన యొక్క ఎవ్రీడే లైఫ్ లో మనం ఏం చేస్తున్నామంటే వైడ్ వెరైటీ ఆఫ్ పర్పసెస్ లో మనం ఏం చేస్తామంటే రెగ్యులర్ గా మనం ఏం చేస్తామంటే డేటా అనే దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటాం అనమాట. అంటే వైడ్ వెరైటీస్ లో యూజ్ చేస్తా ఉంటాం అనమాట. ఇక్కడ దాకా చెప్పిన టాపిక్ లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చెప్పాను ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకుందాం అనుకున్నాం. డేటా అంటే ఏంటిది అనేది తెలుసుకోవాలంటే మనం గనక ఏదైనా కొన్ని వెబ్సైట్స్ లోకి వెళ్తాం అనమాట. కొన్ని వెబ్సైట్లను ఓపెన్ చేసేసామనుకో ఆ వెబ్సైట్ లో మనం కిందకి చూస్తా ఉంటే మనం ఏం చేస్తామంటే స్క్రోల్ డౌన్ చేసుకుంటా వెళ్తుంటే అక్కడ కొన్ని బటన్స్ ఉంటాయి అనమాట. ఆ బటన్స్ ని క్లిక్ చేసినప్పుడు ఏమైందంటే వేరే పేజ్ ఓపెన్ అవ్వడం, అని మనం స్క్రోల్ డౌన్ చేసుకుంటుంటే అక్కడ ఏమొస్తాయంటే కొన్ని యాడ్స్ వస్తాయి అనమాట. ఆ యాడ్స్ రావడం, అలానే మనం స్క్రోల్ డౌన్ చేసుకుంటా ఉంటే ఏమొస్తాయంటే కొన్ని లింకులు వస్తాయి అన్నమాట. ఈ లింకులు ఇవన్నీ కూడా ఏమంటారంటే మనకి రోజు కనపడేదే కాకుండా మన కంటికి కనపడిన డేటా కూడా ఉంటది అనమాట. అదేంటిదంటే ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ లో యాడ్లు కానీ లేదా స్పెషల్ బటన్స్ కానీ లేదంటే వీడియోస్ కానీ అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కానీ వస్తా ఉంటాయి చూడు. వీటన్నిటిని కూడా ఏమంటారంటే డేటా అంటారు. అంటే మీ అందరికి ఇంకా క్లియర్ గా తెలియాలంటే ఏంటిదంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ లోకి వెళ్ళామనుకో ఆ వెబ్సైట్ లో మనం గనక వెళ్ళి చూస్తా ఉన్నామనుకో ఆ వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం చూసే ప్రతిదాన్ని ఏం చేస్తారంటే రికార్డ్ అనేది చేస్తా ఉంటారు అనమాట. ఏం చేస్తారు? ఏ మొబైల్ నుండి లాగిన్ అయ్యాడు, ఏ కంటెంట్ చూస్తున్నాడు, ఏ బటన్ క్లిక్ చేస్తున్నాడు, ఏ వెబ్సైట్ లోకి వెళ్ళాడు, వీడేం చేస్తున్నాడు అనే మొత్తం ఎవ్రీథింగ్ మనం చూసే ప్రతిదీ కూడా ఏమవుతుందంటే క్యాప్చర్ అవుతా ఉంటుంది అనమాట. ఈ క్యాప్చర్ అయిన దానిని కూడా ఏమంటారంటే డేటా అని పిలుస్తారన్నమాట. అంటే మనం ఏం చేస్తున్నాము, మన సోషల్ మీడియాలో మనం ఏదైనా సరే చేసేసామనుకో అదంతా కూడా ఏమైందంటే డేటాగా కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా? మన యూట్యూబ్ లోకి వెళ్ళి మనం వీడియో చూస్తా ఉన్నాం అనుకో ఆ వీడియో చూస్తుంటే మనం చూసే కంటెంట్ అంతా కూడా ఏమైందంటే రికార్డ్ అవుతా ఉంటుంది అనమాట. ఏ కంటెంట్ చూస్తున్నాడు, ఏ మొబైల్ నుండి చూస్తున్నాడు, ఏ డివైస్ ఏ మొబైల్ వాడుతున్నాడు, ఏ టైప్ ఆఫ్ మొబైల్ వాడుతున్నాడు, ఎవడు వాడుతున్నాడు, ఎంతసేపు వాడుతున్నాడు, ఎన్ని గంటలు చూస్తున్నాడు, ఏ ప్రోడక్ట్ వాడికి నచ్చింది, ఇలాంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏమవుతుందంటే రికార్డ్ అయిపోతుంది అనమాట. ఆ రికార్డ్ అయ్యే మొత్తం కూడా ఎలా కన్వర్ట్ అయిందంటే ఆ రికార్డ్ అయ్యే మొత్తాన్ని కూడా ఏమంటారంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ దాన్ని డేటా అనే వాటితో ఏం చేస్తారంటే మెన్షన్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇలానే కాకుండా మనం ఏం చేస్తామంటే డేటాని మల్టీ వెరైటీస్ లో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట అని దాని గురించి మనం తెలుసుకుందాం. అసలు మనం రోజు కూడా ఎంత డేటా వాడతాం, అసలు దేంట్లో ఎంత డేటా వాడతాం అనేది జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం అనుకున్నాం. మీ అందరికీ గనక చెప్పాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉందన్నమాట. మనందరం కూడా ఏం చేస్తా ఉంటాము, వాట్సాప్ అనే దాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. 2020లో ఒక సర్వే వాళ్ళు చెప్పారనమాట. ఏం చెప్పారంటే మనం ఒక మినిట్ లో మనం ఎంత డేటా వాడతాం అనే దాని గురించి 2020లో ఒకళ్ళు ఏం చేశారంటే ఒక సర్వే టీం వాళ్ళు రీసెర్చ్ చేశారన్నమాట. అలా రీసెర్చ్ చేసినప్పుడు వాట్సాప్ మనందరం వాడుతూ ఉంటాం కదా. వాట్సాప్ అనే దాంట్లో మెసేజెస్ అనేది మనం రోజు చేస్తూ ఉంటాం కదా. ఆ మెసేజెస్ అనేవి ఒక నిమిషంలో ఎంతమంది మెసేజెస్ చేస్తూ ఉంటారంటే 41 మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ ఏం చేస్తారంటే మెసేజింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఈ మొత్తం కూడా ఏమంటారంటే దాన్ని డేటా అంటారు. అంటే వాట్సాప్ లో ఒక మినిట్ లో 41 మిలియన్స్ ఆఫ్ మెసేజెస్ అనేవి ఏమవుతాయి అంటే క్రియేట్ అవుతాయి. అంత డేటా అనేది అనమాట. అదే వాట్సాప్ లో గనక మనం చూసామనుకో ఒక మినిట్ లో 1.3 మిలియన్స్ ఆఫ్ వాయిస్ కానీ వీడియో కాల్స్ కానీ ఏమవుతాయి అంటే జరుగుతూ ఉంటాయి అనమాట. ఈ వాయిస్ కాల్ కానీ వీడియో కాల్ కూడా ఏమంటారు? డేటా అని పిలుస్తారు. అంటే ఒక వాట్సాప్ లో చూస్తే 41 మిలియన్స్ ఆఫ్ మెసేజ్ సంబంధించిన డేటా అనేది ఏమవుతుందంటే ఒక మినిట్ లో క్రియేట్ అవుతుంది. అలానే వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ కనుక మనం చూసామనుకో అవి ఎంత క్రియేట్ అవుతుంది అంటే ఎంత డేటాని క్రియేట్ చేస్తాయి అంటే 1.3 మిలియన్స్ ఆఫ్ డేటాని ఏం చేస్తాయి అంటే అది క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మనం చూసేసామనుకో రాడిట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అన్నమాట. ఈ రాడిట్ అనే వెబ్సైట్ లో ఒక మినిట్ లో ఎంతమంది ఉంటారంటే 470 కిలోస్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ఏమవుతాయి అంటే దాంట్లో ఏమవుతారంటే ఎంగేజ్ అవుతా ఉంటారన్నమాట. ఈ రాడిట్ అనేది మీకు తెలియదు కాబట్టి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం ఏం చేస్తామంటే ఇన్స్టాగ్రామ్ అనేది వాడుతూ ఉంటాం కదా. ఆ ఇన్స్టాగ్రామ్ లో మనందరం ఏం చేస్తామంటే స్టోరీస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాం కదా. ఈ స్టోరీస్ అనేవి ఒక మినిట్ లో ఎన్ని స్టోరీస్ అనేవి క్రియేట్ అవుతాయి అంటే వరల్డ్ వైడ్ గా ఎన్ని క్రియేట్ అవుతాయి అంటే 2 lakhs ఆఫ్ స్టోరీస్ అనేవి ఏమవుతాయి అంటే
1 మినిట్ ఆఫ్ టైంలోనే ఏమవుతాయి అంటే క్రియేట్ అవుతా ఉంటాయి అనమాట. అంటే ఇంత డేటా అనేది అక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. అలానే మనం నెట్‌ఫ్లిక్స్ అనేది వాడుతా ఉంటాం కదా! ఈ నెట్‌ఫ్లిక్స్‌లో ఏం చేస్తామంటే హవర్స్ ఆఫ్ వీడియోస్ అంటే మనం ఏం చేస్తామంటే ఒక నిమిషంలో ఏం చేస్తామంటే లాట్స్ ఆఫ్ వీడియోస్ అనేది చూస్తా ఉంటారు కదా! ఎన్ని వీడియోస్ చూస్తారంటే నియర్లీ 7,00,000 ఆఫ్ వీడియోస్ అనేది ఏం చేస్తారంటే ఒక మినిట్ ఆఫ్ టైంలో ఏం చేస్తారంటే పీపుల్ మొత్తం కూడా చూస్తా ఉంటారనమాట. ఇంకా గనక మనం చూసేసామనుకో, మనం యూట్యూబ్ అనేది గనక రోజు వాడుతా ఉంటాం కదా! ఈ యూట్యూబ్‌లో మనం ఏం చేస్తామంటే 45,00,000 ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే వీడియో కంటెంట్‌ని ఏం చేస్తారంటే చూస్తా ఉంటారనమాట. అలానే మనం ట్విట్టర్ అనే దాన్ని గనక యూజ్ చేసేసామనుకో, ఒక మినిట్ ఆఫ్ ద టైంలో ఎన్ని ట్వీట్స్ చేస్తారంటే 5,00,000 ఆఫ్ ట్వీట్స్ అనేవి చేస్తా ఉంటారనమాట. అలానే మనం గనక ఊబర్ అనేది గనక చూసామనుకో, ఒక మినిట్‌లోనే ఎన్ని రైడ్స్ జరుగుతాయి అంటే 10,000 ఆఫ్ రైడ్స్ అనేవి జరుగుతా ఉంటాయన్నమాట వరల్డ్ వైడ్‌గా. అంటే ఇయన్నీ కూడా ఏం క్రియేట్ చేస్తున్నాయి, ఈ స్టోరీస్ క్రియేట్ అయినా గాని, రైడ్ క్రియేట్ అయినా గాని అదంతా కూడా ఎలా కన్వర్ట్ అయిపోయిద్ది, డేటాగా కన్వర్ట్ అయిద్ది. అంటే మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క ఎవ్రీడే లైఫ్‌లో మనం ఏం చేస్తామంటే రోజు కూడా ఏం చేస్తున్నామంటే లాట్స్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ డేటాని మనం ఏం చేస్తున్నామంటే యూజ్ చేస్తా ఉన్నామనమాట. అంటే ఇక్కడ దాకా చెప్పిన దాన్ని ఏం చేద్దామంటే మరొక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏంటిదంటే మనం ఈ రోజు సెషన్‌లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే డేటా అనే టాపిక్‌ని గురించి నేర్చుకుంటున్నాం. డేటా అంటే ఏంటిది అని చెప్పానంటే ఏదైనా గాని ఒక డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో దేనినైనా సరే మనం స్టోర్ గనుక చేసేసామంటే దాన్ని ఏమంటారంటే డేటా అంటారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్సెప్షన్‌లో ఏం చేస్తారంటే డేటాని యూజ్ చేస్తా ఉంటారనమాట. అది ఏంటిది అనేది తర్వాత సెషన్‌లో నేర్చుకుందాం. డేటా అంటే ఏంటిది? ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు. దేనినైనా సరే ఒక డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో మనం గనక స్టోర్ గనక చేసేసామనుకో దానిని ఏమంటారంటే డేటా అంటాం. కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం అనుకున్నాం. కొన్ని వెరైటీ ఆఫ్ డేటా ఎగ్జాంపుల్స్‌ని. మనం రోజు గనక చూసేసామనుకో మన దగ్గర ఉన్న మొబైల్‌లో మనం ఏం చేస్తాం అంటే కాంటాక్ట్స్ అనేవి సేవ్ చేస్తాం. ఇది కూడా ఏమంటారంటే ఇలా సేవ్ చేసే దాన్ని, ఆ సేవ్ చేసుకున్న వాటిని ఏమంటారంటే డేటా అంటారు. ఒక వాట్సాప్ అనేది కనుక చూసామనుకో దాంట్లో మెసేజెస్ గాని, వీడియోస్ గాని, ఇమేజెస్ గాని మనం సెండ్ చేస్తా ఉంటాం. ఈ సెండ్ చేసేస్తే మొత్తం కూడా ఎలా కన్వర్ట్ అయ్యిద్దంటే దాన్ని కూడా ఏమంటారంటే డేటా అంటాం. జీమెయిల్ కనుక చూసామనుకో దాంట్లో మెయిల్స్ చేస్తా ఉంటాం. ఆ మెయిల్స్‌కి కొన్నిటిని అటాచ్ చేసి సెండ్ చేస్తా ఉంటాం. ఈ సెండ్ చేసే, ఆ మెయిల్ చేసే మొత్తాన్ని కూడా ఏమంటారంటే డేటా అని అంటారనమాట. అలానే అమెజాన్ అనే ఒక వెబ్‌సైట్‌లో కనుక చూసామనుకో ఆ ప్రొడక్ట్ తాలూకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏం చేస్తామంటే ఆ వెబ్‌సైట్‌లో ఉంచుతా ఉంటాం. దాన్ని కూడా ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. అలానే మనం ఎక్కడికైనా ఒక చోటు నుండి ఇంకొక చోటుకెళ్ళాలనుకో లొకేషన్ అనేది యూజ్ చేస్తాం కదా! ఆ లొకేషన్ అనేది కూడా ఏంటంటే ఒక డేటా అని అంటారనమాట. అలానే మనం సోషల్ మీడియాలో కనుక చూసామనుకో ట్వీట్ చేయడం గాని, ఏదైనా పోస్ట్ చేయడం గాని మనం చేసేసామనుకో సోషల్ మీడియాలో ఆ చేసే మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తారంటే డేటా అని సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఏమని పిలుస్తారంటే డేటా అని పిలుస్తారనమాట. అంటే మనం ఏం చేస్తామంటే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఏం చేసినా గాని, ఏం స్టోర్ చేసినా గాని దాన్ని డేటానే అంటారు. అంటే ఇలా మనం యూజ్ చేసే వాటినే డేటా అనకుండా ఇంకా వేరే వాటిని కూడా డేటానే అనే పిలుస్తామనమాట. అది ఏంటిది అంటే ఈ డేటాని మనం అందరం స్టోర్ చేయడమే కాదు. స్టోర్ చేయకుండా ఉండే కంటెంట్ కూడా వేరేది ఉంటదనమాట. అదేంటిదంటే ఒక వెబ్‌సైట్‌ని గనుక మనం ఓపెన్ చేసామనుకో, ఆ వెబ్‌సైట్‌లో వచ్చే యాడ్స్ గాని, ఆ వెబ్‌సైట్‌లో కొన్ని స్పెషల్ బటన్స్ ఉంటాయి. అక్కడ వీడియోస్ వస్తా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే రోజు మన యొక్క యాక్టివిటీస్‌లో అంతా కూడా మనం చూసే ప్రతి కంటెంట్ కూడా ఏమైద్దంటే రికార్డ్ అవుతా ఉంటుంది. ఈ రికార్డ్ అయ్యే కంటెంట్ మొత్తాన్ని కూడా ఏమంటారంటే డేటా అని పిలుస్తారన్నమాట. ఇది కూడా మనం చెప్పుకున్నాం. అలానే ఇంకా గనక డీటెయిల్డ్‌గా గనక మనం చూస్తుంటే ఒక రోజులో ఎంత డేటా అనేది మనం యూజ్ చేస్తామంటే ఒక రోజులో మనం వరల్డ్ వైడ్‌గా ఒక రోజులో ఎంత డేటా అనేది మనం వాడతామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దామంటే ఒక వాట్సాప్ అనేది గనక చూసామంటే ఒక మినిట్ ఆఫ్ ద టైమ్ అంటే ఒక నిమిషంలో మనం ఎంత డేటా అనేది క్రియేట్ చేస్తామంటే 41 మిలియన్స్ ఆఫ్ డేటా అనేదాన్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. అదే ఒక వాట్సాప్‌లో ఎన్ని కాల్స్ కోసం ఒక డేటాని క్రియేట్ చేస్తామంటే 1.3 మిలియన్స్ ఆఫ్ డేటాని ఏం చేస్తామంటే ఒక మినిట్‌లోనే క్రియేట్ చేస్తా ఉంటాం. అలానే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ ఇలాంటన్నిటిలో మనం ఏం చేస్తామంటే ఒక మినిట్ ఆఫ్ ద టైంలో చాలా డేటా అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఒక ఒక డేలో మనం ఎంత డేటా అనేది వాడతామంటే అనేది తెలుసుకోవాలని ఒక సర్వే వాళ్ళు చెప్పారన్నమాట. ఒక రోజు మొత్తం మీద మనం అందరం వరల్డ్ వైడ్‌గా అందరూ ఒక రోజులో ఎంత డేటాని క్రియేట్ చేస్తారంటే, ఎంత డేటాని యూజ్ చేస్తారు, ఎంత డేటా అనేది అందరూ వాడతారంటే, ఎంత డేటాని క్రియేట్ చేస్తారంటారన్నమాట. వాడడం అని చెప్పరన్నమాట. దాన్ని క్రియేట్ చేయడం అంటారన్నమాట.
ఎంత క్రియేట్ చేస్తారంటే 2.5 క్వింటాల్స్ బైట్స్ డేటా అనేది ఏమవుతుందంటే రోజు కూడా డెవలప్ అవుతా ఉంటది అనమాట. క్వింటిలియన్ అంటే ఎంత అంటారంటే 10^18 అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒకటి పక్కన 18 సున్నాలు కనుక పెట్టామనుకో దాన్ని ఏమంటారంటే క్వింటిలియన్ అని పిలుస్తారన్నమాట. అంటే ఒక రోజులో మనం ఎంత వాడుతున్నామంటే ఇంత డేటాని వాడుతున్నాం అనమాట. 2.5 into 10^18 బైట్స్ ఆఫ్ డేటాని ఒక రోజులో మనం ఏం చేస్తామంటే యూజ్ చేసుకుంటా ఉంటాం అనమాట. అదే 2025కి వచ్చేదానికి మనం ఎంత డేటాని వాడతామంటే ఎంత డేటాని క్రియేట్ చేస్తామంటే 175 జిటాబైట్స్ ఆఫ్ డేటాని మనం ఏం చేస్తామంటే వరల్డ్ వైడ్ గా క్రియేట్ చేయడం అనేది జరిగింది అనమాట. జనరల్ గా చెప్పాలంటే ఒక జిటాబైట్ అంటే ఎంత అంటారంటే 1 బిలియన్ ఆఫ్ టెరాబైట్స్ అంటారన్నమాట. మన అందరం కూడా రోజు చెప్పుకుంటాం కదా టీబీ అనేసి. ఈ టీబీనే టెరాబైట్ అంటారన్నమాట. బిలియన్ అంటే ఎంత అంటారంటే బిలియన్ అంటే ఎంత అంటారు, మిలియన్ అంటే 10 lakhs, బిలియన్ అంటే ఎంత, బిలియన్ అంటే ఎంత ఎంత వసంత, బిలియన్ అంటే ఎంత, మిలియన్ అంటే 10 lakhs, బిలియన్ అంటే lakhs. 10 crores ఆఫ్ డేటా అనేది మనం 1 బిలియన్ అంటే 10 crores అంటారన్నమాట. అంత టెరాబైట్స్ ఆఫ్ డేటా అనేది ఏమవుతుందంటే ప్రతి రోజు కూడా క్రియేట్ అవుతా ఉంటుంది అనమాట. 175 into 1 జిరాబైట్ అంటే ఎంత అంటారు, 1 బిలియన్ ఆఫ్ టెరాబైట్స్ అంటారు. అంటే ఆ 175 పక్కన 1 బిలియన్ కనుక టీబీస్ కనుక పెట్టామనుకో ఎంత డేటా అయితే వాడతామంటే బోలెడంత డేటా అనేది మనం ఏం చేస్తామంటే వరల్డ్ వైడ్ గా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు దాకా మీకు చెప్పిన కంటెంట్ లో ఏంటిది అంటే డేటా అంటే ఏంటిది, ఆ డేటా అనేది ఏ రూపంలో మనం క్రియేట్ చేస్తాము, ఎంత వాడుతున్నాము అనే దాన్ని మనం ఏం చేసేస్తామంటే రోజు కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం. డేటా అంటే దేనినైనా సరే డిజిటల్ మార్కెట్ లో మనం సేవ్ కనుక చేసామంటే దాన్ని డేటా అంటారు. ఆ డేటా అనేది ఎలా ఉంటుందంటే డిఫరెంట్ వైడ్ వెరైటీ ఆఫ్ పర్పసెస్ లో మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తూ ఉంటాం అనే దాని గురించి మనం చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు దాకా మనం ఎంత డేటాని వాడుతున్నామంటే ఇంత డేటా క్రియేట్ అవుతుంది. ఒక మెసేజ్ కనుక చేసామంటే అది ఎలా కన్వర్ట్ అయ్యి డేటా రూపంలోకి మారిపోతుంది. అంటే మనం ఒక మెసేజ్ కనుక చేసేసామంటే మన ఫోన్ నుండి ఆ మెసేజ్ అనేది ఒక టెక్స్ట్, ఆ టెక్స్ట్ ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ భాషలో డేటా అంటారు. అంటే ఒక మెసేజ్ చేసామంటే ఒక డేటా అనేది క్రియేట్ అయిందని దాని మీనింగ్ అనమాట. అలా ఒక రోజులో మనం ఎంత డేటాని క్రియేట్ చేస్తున్నామంటే చాలా డేటాని అనే దాన్ని ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంత డేటా క్రియేట్ అవుతా ఉంటే ఏం చేస్తారంటే ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే కొంతమంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు అనమాట. ఏంటి కొన్ని కంపెనీస్ కానీ, అప్లికేషన్ డెవలప్మెంట్ టీమ్స్ కానీ, ఏఐ అండ్ ఎంఎల్ ఇంజనీర్స్ కానీ, ఈ డేటా సైన్స్ కి సంబంధించిన ఇంజనీర్స్ కానీ, ఇంకా బోలెడంత మంది ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మనం రోజు క్రియేట్ చేసే ఆ డేటాని యూజ్ చేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ పర్పసెస్ లో ఇంకా బెటర్ అవుట్పుట్ అనేది రావాలి అంటే ఎలా చేస్తారు అనే దాని గురించి మనకి ఈ రోజు సెషన్ లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. అంటే ఏం చేస్తారంటే మనం రోజు ఇంత డేటాని క్రియేట్ చేస్తున్నాం కదా, ఈ డేటా మొత్తాన్ని కూడా ఈ కంపెనీ వాళ్ళు కానీ, అప్లికేషన్ డెవలపర్స్ కానీ, లేదంటే ఏఐ అండ్ ఎంఎల్ టీమ్ సంబంధించిన డెవలపర్స్ కానీ, లేదా డిజైనర్స్ కానీ, వీటన్నిటిని వాళ్ళ యొక్క పర్పసెస్ లో ఎలా యూజ్ చేస్తారు అనే దాని గురించి ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ లో నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకే. దాంట్లో ఫస్ట్ మనం చూస్తే ఏంటిది అంటే ఫస్ట్ కంపెనీస్ అనేవాళ్ళు మనం రోజు ఇంత డేటా అనేది వాడుతా ఉన్నాం కదా, ఈ డేటాను ఉపయోగించి కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారనే దాని గురించి కొంత బ్రీఫ్ గా నేర్చుకోవడం అనేది ట్రై చేస్తాం. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మనం రోజు ఇంత డేటా అనేది వాడుతున్నాం కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఆ డేటాని యూజ్ చేసేసి మైనింగ్ అనేది చేస్తారన్నమాట. మైనింగ్ అంటే వేరేది ఏదో కాదు, తవ్వడం అని కాదు. మైనింగ్ అంటే తవ్వడం అని కాదు. ఈ డేటాలో ఏం చేస్తారంటే ఇన్సైట్స్ అనేది బిల్డ్ చేస్తారన్నమాట. ఇన్సైట్స్ బిల్డ్ చేయడం అంటే ఏంటిదంటే ఆ డేటాని వాళ్ళు యూజ్ చేసేసుకొని ఏం చేస్తారంటే ప్రాఫిటబుల్ గా మార్చుకుంటా ఉంటారన్నమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. అంటే ఏంటిదంటే మనం రోజు గనక మనం ఏం చేస్తా ఉంటాము, మనం ఏం చేస్తామంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ కామర్స్ వెబ్సైట్ అనగా మీరందరూ కూడా అమెజాన్, ఫ్లిప్కార్టే కాదు, స్విగ్గీ, జొమాటో అండ్ ఊబర్ ఇలాంటి వాటన్నిటిని కూడా ఏమంటారంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ అని అంటారు అనమాట. ఈ కామర్స్ వెబ్సైట్స్ లో కనుక మనం వెళ్ళామనుకో మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ప్రోడక్ట్, అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ఈ కామర్స్ వెబ్సైట్ లోకి వెళ్ళాం, ఊబర్ లోకి వెళ్ళాం, ఆ
ఊబర్ లోకి వెళ్ళామనుకో, ఫలానా సతీష్ అనే అబ్బాయి వీడికి ఇంత ఆఫర్ పెడితే ఈ రైడ్ ని తీసుకుంటాడు. అంటే ఇప్పుడు మనం రోజు ఏం చేస్తామంటే స్విగ్గీ అనేది ఉంటుంది. మన ఫుడ్ అనేది డెలివరీ పెట్టాలనుకో అప్పుడు ఏం చేస్తాము, అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే రెస్టారెంట్స్ చూస్తాం. ఏ రెస్టారెంట్ కి అయితే ఆఫర్ ఎక్కువగా ఉందో ఆ రెస్టారెంట్ ని కాడ ఉన్న ఫుడ్ ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని బై చేసేసుకుంటా ఉంటాం కదా. అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మనం ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ని కనుక వాడుతున్నాం అనుకో, ఆహా ఈడైతే అసలు డబ్బులు కొనరా, ఈడు ఖర్చు పెట్టరు అనేసి కంపెనీ వాళ్ళందరికీ తెలిసింది అనమాట. మనం ఎంతెంత డేటా అనేది రోజు వాడుతున్నాం అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట. ఆ చూసేసిన తర్వాత వీడికి ఇంత ఆఫర్ పెడితే వీడి ప్రోడక్ట్ ని కొంటాడు, ఇంత రివార్డ్ పెడదాము, దీనికి ఇంత పెడదాము, ఇంత ప్రాఫిట్ వస్తుంది అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రివార్డ్స్ ఆ కూపన్స్ అనేవి సెట్ చేసేసేసి అక్కడ ఉంచడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకోటి కనుక చూస్తే ఏంటిదంటే మనం రోజు కూడా ఏం చేస్తున్నామంటే మనందరం రోజు ఏం చేస్తాము, యూట్యూబ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి సోషల్ మీడియా, నెట్ఫ్లిక్స్ సంబంధించి సోషల్ మీడియాని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. మనం గనక చూసేసామనుకో, మనం గనక యూట్యూబ్ అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అనుకున్నాం. యూట్యూబ్ అనేది చూస్తున్నాం అనుకో, యూట్యూబ్ లో అందరికీ కూడా ఒకేలా రాదనమాట కంటెంట్. ఏముంటదంటే ఇప్పుడు నేనున్నాను, నా ఫోన్ కంటెంట్ ఏంటిది, ఈడు రోజు ఏం చూస్తున్నాడు, దేనికి సంబంధించి చూస్తున్నాడు, ఏ ఏరియాలో ఉన్నాడు, ఏ టైప్ ఆఫ్ టేస్ట్ ఈడుకుంది అనేదంతా చూసేసేసి ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను ఎక్కువగా రాజకీయాల గురించి చూస్తున్నాను అనుకో, నా యూట్యూబ్ మొత్తం కూడా దేని గురించి వస్తుందంటే కంటెంట్ ఒకటి తర్వాత ఇంకొకటి తర్వాత ఇంకొకటి అంతా కూడా రాజకీయాల గురించే వస్తుంది అనమాట. నేను వేరే కంటెంట్ చూసానుకో, నాకు నెక్స్ట్ వీడియోస్ అన్ని దేని మీద వస్తాయి అంటే ఆ కంటెంట్ మీదే వస్తాయి. ఇలా చేయడాన్ని ఏమంటారంటే రికమెండేషన్స్ అంటారనమాట. అలా రికమెండేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు అనమాట. అలానే మనం గనక ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్స్ ని కనుక మనం చూసేసామనుకో, మనం ఏం చేస్తామంటే మనం ఏ లొకేషన్ లో ఉన్నాము, ఆ లొకేషన్ లో ఉన్న పర్సన్స్ ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ని, ఏ టైప్ ఆఫ్ థింగ్స్ ని ఎక్కువగా వాళ్ళు వాడతారు అనే దాన్ని చూసేసేసి వాళ్ళ యొక్క స్టైల్ కి తగ్గట్లు ఏమవుతాయి అంటే అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే పైన డిస్ప్లే అవుతా ఉంటాయి అనమాట. అలానే కనుక మనం చూసేసామనుకో, నెట్ఫ్లిక్స్ అనేది కనుక చూసేసామనుకో, మనం ఏ టైప్ ఆఫ్ సినిమాస్ అయితే మనం చూస్తాం, తెలుగు కంటెంట్ అని కొట్టగానే మనకంతా కూడా తెలుగు కంటెంట్ కి సంబంధించిన వీడియోస్ రికమెండ్ అవుతా ఉంటాయి కదా. మనం బాలయ్య బాబు సినిమా కొట్టుకున్నాం అనుకో, వరుసగా బాలయ్య బాబు సినిమాలే వస్తూ ఉంటాయి కదా రికమెండేషన్స్. అంటే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పర్సన్ యొక్క టేస్ట్ కి తగ్గట్టు ఏ టేస్ట్ అయితే ఎక్కువగా వాడు చూస్తాడు, ఏ లొకేషన్ లో ఉన్నాడు, ఎంత మొబైల్ వాడుతున్నాడు, ఏ టైప్ ఆఫ్ మొబైల్ వాడుతున్నాడు, వాడు ఎంత వర్తబుల్ క్యాండిడేట్, ఎంత ఖర్చు పెట్టగలదు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే దానిని బిజినెస్ రూపంలో కన్వర్ట్ చేసేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. సపోజ్ మీకే ఇంకా ఎగ్జాంపుల్ కనుక చెప్పాలనుకున్నాం అనుకో, రోజు మనం ఏం చేస్తాం అంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆ యూట్యూబ్ అనేది చూసేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఏదో పవన్ కళ్యాణ్ గురించి చూద్దాం అనుకున్నాం, ఆ పవన్ కళ్యాణ్ గురించి వస్తా ఉందనుకో, తర్వాత వీడియో అనేది వస్తానే ఉంటాయి కదా. అలా వచ్చేటప్పుడు వాళ్ళకి ఏమైందంటే జనరేషన్ డేట్ అనేది లాట్స్ ఆఫ్ అవర్స్ అనేది మనం స్పెండ్ చేస్తా ఉంటే వాడు ఏం చేస్తాడంటే మన మీద, మనం ఆ కంటెంట్ చూసేటప్పుడు ఏమైందంటే యాడ్స్ అనేవి వస్తాయి అనమాట. ఆ యాడ్స్ అనేవి కంపల్సరీ వస్తాయి కదా. ఆ యాడ్స్ చూడడం వల్ల ఏమైందంటే ఆ కంపెనీకి ఏం చేస్తారంటే ఆ యాడ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా డబ్బులు పే చేస్తూ ఉంటారు అనమాట. మనం చూస్తూ ఉంటే ఏమైంది అంటే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అలానే కనుక మనం అట్లానే చూస్తూ ఉన్నాం అనుకో, ఆ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే ఆ ప్రోడక్ట్ తాలూకు సమాచారం ఏమవుతుందంటే మార్కెటింగ్ అనేది అయిపోతా ఉంటది. మనం ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ ని కొంటామో ఆ ప్రోడక్ట్ కొనడం ద్వారా ఏమైంది, వాళ్ళకి డబ్బులన్నీ వచ్చేస్తా ఉంటాయి కదా. ఇలా ఏం చేస్తారంటే కంపెనీ హోల్డర్స్ అందరూ ఏం చేస్తారంటే మనం ఎంత టైం అయితే సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తా ఉంటామో మన టేస్ట్ కి తగ్గట్లు వాళ్ళు ఏం చేస్తారంటే మన యొక్క డేటాని మైండ్ చేసేసేసి వాళ్ళు ఇన్కమ్ సోర్సెస్ అనేవి జనరేట్ చేస్తా ఉంటారు అనమాట. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ ఈ స్టేక్ హోల్డర్స్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డేటాని ఏం చేస్తారంటే టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కోసం కూడా ఏం చేస్తారంటే వాడుతూ ఉంటారు అనమాట. అంటే ఏంటిది అంటే మనం రోజు కూడా ఏం చేస్తూ ఉంటాము, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి గూగుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, గూగుల్ మ్యాప్స్ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా. ఇలా చూసేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీస్ ఈ వెబ్సైట్స్ నే కాకుండా ఈ వెబ్సైట్ లో ఏం చేస్తారంటే టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్ అనేది ప్లాన్ చేసేసి లాట్స్ ఆఫ్ బిజినెస్ అనేది పొందుతూ ఉంటారు అనమాట. అంటే ఏంటిది అంటే ఇప్పుడు మనం కనుక ఒక ఫేస్బుక్ అనేది చూస్తా ఉన్నాము, ఆ ఫేస్బుక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫేస్బుక్ అనేది క్రియేట్ అవ్వాలంటే లోపల ఏముంటుంది, లాట్స్ ఆఫ్ కంటెంట్ అనేది ఉంటుంది అనమాట. ఆ కంటెంట్ మొత్తాన్ని ఏమంటారు, డేటా అంటారు. ఆ డేటా అనేది మనం వాళ్ళ కంటెంట్ ని కనుక వాడుతున్నాం అనుకో, మనం ఒక ఫోన్ నుండి లాగిన్ అయిపోతాము,
మన యొక్క ఈమెయిల్ ఐడి తెలుస్తుంది, మన పాస్వర్డ్ తెలుస్తుంది, మనం ఏ కంటెంట్ చూస్తున్నాము, ఏం చేస్తున్నాం మొత్తం కూడా ఏం చేస్తారంటే ఆ ఫేస్బుక్ వాళ్ళు రికార్డ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ రికార్డ్ చేసేసి ఏం చేస్తారంటే ఈ మార్కెట్ లో ఉన్న కంపెనీస్ వాళ్ళతో వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ డిస్కస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఫలానా సతీష్ అనే అబ్బాయి ఎక్కువగా కూడా జాబ్ కి సంబంధించినవి చూస్తాడు అని చెప్తారనమాట. ఆ జాబ్ కి సంబంధించినవి చూస్తాడు అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే వాడిని టార్గెట్ చేసేసి వాడు చూసే ఆ కంటెంట్ మీద వాళ్ళు ఏం చేస్తారంటే యాడ్లు ప్రమోట్ చేయడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. మనోడు జాబ్స్ ఎక్కువగా చూస్తున్నాడు అనుకో, నౌకరీకి సంబంధించిన యాడ్లు, ఇండీడ్కి సంబంధించిన యాడ్లు, దానికి సంబంధించిన యాడ్లు ఏం చేస్తారంటే వాడి కంటెంట్ గా వచ్చేటట్లు వాళ్ళు ప్లాన్ చేసేసి అంతా కూడా వాడు ఫోన్ లో ఆ కంటెంటే వచ్చేటట్లు ఆ మీడియాలో ఏం చేస్తారంటే చేస్తూ ఉంటారు అనమాట. దీనిని ఏమంటారంటే టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్ అని పిలుస్తారు అనమాట. అంటే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మనం గనక డేటా గనక వాడుతా ఉన్నాం అనుకో, ఆ డేటా మొత్తాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా డిఫరెంట్ పర్సెప్షన్ లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరానికి తగ్గట్టు మనం వాడే డేటా మొత్తాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బాగా రికార్డ్ చేసేసి అబ్జర్వ్ చేసేసి వాళ్ళు మన మీద ఏం చేస్తారంటే లాట్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది పొందడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని టార్గెట్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఇలా ఏం చేస్తారంటే డేటా అనేది కంపెనీ వాళ్ళకి ఈ పర్పస్ లో యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా బోల్డ్ అండ్ పర్పసెస్ లో కూడా వాడుతూ ఉంటారు అనమాట. అనే వీటి గురించి ఏం చేద్దామంటే టుమారో సెషన్ ఇంకొంచెం డీప్ గా నేర్చుకోవడం అనేది చేద్దాం అనమాట. ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే బేసిక్ కాబట్టి ఈ బేసిక్ మనకు అర్థం కాకపోతే తర్వాత థింగ్స్ అనేది నేర్చుకోవడం చాలా కష్టం కాబట్టి ఏం చేద్దాం అంటే కొంచెం ఎక్కించుకోవడానికి ట్రై చేద్దాం అనమాట. అంటే ఈ రోజు చెప్పిన కంటెంట్ 2 ముక్కల్లో చెప్పేస్తున్నాం. ఏంటిది అంటే మనం ఈ రోజు సెషన్ లో మనం ఏం చేసేసామంటే డేటాబేస్ అనే దాన్ని ఏం చేసామంటే జరిగిందండి. డేటాబేస్ అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ గా మనం ఏం చేయాలంటే కొన్ని ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. దానిలో ఏంటిదంటే డేటా అనే టాపిక్ గురించి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ డేటా అంటే ఏంటిదంటే దేనినైనా సరే మన స్టోర్ కనుక చేసేస్తాం దానిని డేటా అని పిలుస్తారు. అదే ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మనం రోజు వాడే మొబైల్ ఉంది. ఆ మొబైల్లో మనం ఏం చేస్తామంటే ఫోన్ నెంబర్ పేరు, ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇలాంటి దాన్ని కూడా ఏమంటారు డేటా అని పిలుస్తాం. ఇంకా బోలెడని ఎగ్జాంపుల్స్ చెప్పాను. అలానే మనం రోజు కూడా ఏం చేస్తామంటే ఇంకా బాగా క్లియర్ గా చెప్పాలంటే లాట్స్ ఆఫ్ డేటా అనేది రోజు కూడా మనం చేస్తూ ఉంటాం. 2020 సర్వే సంస్థ వాళ్ళు ఏం చేశారంటే వాట్సాప్ అనే దాన్ని ఏం చేశారంటే చెక్ చేశారన్నమాట. చెక్ చేస్తే ఒక నిమిషంలో వరల్డ్ వైడ్ గా ఎంత మెసేజెస్ అనేది జరుగుతున్నాయంటే 41 మిలియన్స్ ఆఫ్ మెసేజెస్ అనేది జరుగుతున్నాయి అనమాట. అంటే వాట్సాప్ అనే ఒక వెబ్సైట్ లో ఏం జరుగుతుందంటే ఇంత డేటా అనేది అటు నుండి ఇటు నుండి అటు వాళ్ళకి చూపించడం, ఇటు వాళ్ళకి చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. ఆ చూపించడం అనేది జరుగుతుందంటే దాంట్లో సేవ్ అనేది జరుగుతుంది అనమాట. అలా సేవ్ జరిగింది అంటే దాన్ని ఏమంటారు డేటా అని పిలుస్తాం అనమాట. అంటే మనం కనుక చూసామంటే ఒక నిమిషంలో ఎంత డేటా అనేది క్రియేట్ అవుతుంది వాట్సాప్ లో, ఇంత డేటా అనేది క్రియేట్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు వాట్సాప్ లోకి హాయ్ అని కొట్టాను సతీష్ కి, నా వాట్సాప్ లో ఉన్న హాయ్ మొత్తం కూడా ఏమవుతుందంటే సతీష్ కి డిస్ప్లే అవుతుంది అనమాట. సతీష్ హాయ్ అని పేరు పాడడంతో ఆ మెసేజ్ అంతా నాకు వచ్చేస్తుంది కదా. ఇలా నా దగ్గర ఉన్న కంటెంట్ వాడి దగ్గర ఉన్న కంటెంట్ నాకు చూపించాలంటే అది మొత్తం ఎలా మారిపోయింది అంటే స్టోరేజ్ అవుతుంది అనమాట. రికార్డ్ అయ్యి నాకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ రికార్డ్ అయ్యే దాన్ని కూడా ఏమంటారంటే డేటా అంటారని చెప్పాను కదా. అంటే ఒక వాట్సాప్ ని కనుక చూస్తే ఇంత డేటా అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అలానే మనం వాట్సాప్ కాకుండా ఇంకా చాలా టైప్ ఆఫ్ సోషల్ మీడియాకి సంబంధించి చాలా వెబ్సైట్స్, చాలా థింగ్స్ అన్ని కూడా మనం ఏం చేస్తున్నాం రోజు యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ అందరూ కలిసి ఎంత వాడతారంటే దాదాపు 2.5 into 10^18 మిలియన్స్ ఆఫ్ డేటా అనేది ఏం చేస్తారంటే రోజు కూడా ఏం చేస్తారంటే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అదే 2025 వచ్చేటువంటి ఏం చేస్తారంటే దాదాపు 1.75 జిటాబైట్స్ ఆఫ్ డేటాని ఏం చేస్తున్నారంటే చేస్తూ ఉంటాను. అంటే ఏం చేస్తున్నారు 2025 తర్వాత నుండి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా లాట్స్ ఆఫ్ డేటాని వాడుతూ ఉంటారు. అంటే డేటా అనేది ఏమైందంటే యూసేజ్ అనేది చాలా ఎక్కువైపోయింది అనమాట. ఇలా యూసేజ్ మనం చేస్తా ఉన్నాం అనుకో, అలా యూసేజ్ చేసిన దాని నుండి కూడా ఏం చేస్తున్నారంటే చాలా మంది స్టేక్ హోల్డర్స్ ఏం చేస్తున్నారంటే మనం వాడి ఇంత డేటా వాడుతున్నాం కాబట్టి ఈ టెక్నిక్ ని ప్రాఫిటబుల్ గా మార్చుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే
వాళ్ళందరూ కూడా డిఫరెంట్ పర్పసెస్. మనం వాడే డేటా నుండి ఏం చేస్తారంటే, మనం వాడే ఇంత డేటాని యూజ్ చేసేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ అనేది చేస్తా ఉంటారన్నమాట. అలా బిజినెస్ చేసేటప్పుడు ఒక కంపెనీకి సంబంధించి స్టేక్ హోల్డర్స్ అయితే ఎలా యూజ్ చేస్తారనే దాని గురించి మనం ఈ రోజు సెషన్ లో నేర్చుకున్నాం. మనం ఏం చేస్తున్నాం, రోజు ఇంత డేటాని వాడుతూ ఉంటున్నాం అనమాట. ఇంత డేటాని వాడడం వల్ల ఏమవుతుందంటే కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని మనం వాడే డేటా మొత్తాన్ని బాగా అబ్జర్వ్ చేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డేటాని ఏం చేస్తారంటే దాని నుండి ఇన్సైట్స్ అనేవి క్రియేట్ చేసేసి దాని నుండి వాళ్ళు ఏం చేస్తారంటే రెవెన్యూ అనేది సంపాదిస్తూ ఉంటారు అనమాట. ఎగ్జాంపుల్ లైక్ ఒక సతీష్ అనే అబ్బాయి రోజు ఏం చేస్తాడంటే యూట్యూబ్ ఎక్కువగా చూస్తూ ఉంటాడు. అంటే ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తాడు, సతీష్ ఏ మొబైల్ నుండి కనెక్ట్ అవుతున్నాడు, ఆ మొబైల్ కాస్ట్ ఎంత, వాడు ఎంతసేపు చూస్తాడు, ఏ కంటెంట్ చూస్తాడు అనే మొత్తాన్ని కూడా ఏం చేస్తాడు రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఈ రికార్డ్ చేసేసేదంటే ఆ రికార్డ్ చేసేసిన మొత్తాన్ని వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసేసి ఓకే ఇది కంటెంట్ చూస్తున్నాడు కాబట్టి ఈ కంటెంట్ లో యాడ్ వేద్దాం. తర్వాత లేదు అంటే ఈడికి సంబంధించి ఏం చేస్తున్నాడు అంటే ఈడికి చూస్తున్నాడు కాబట్టి ఈడికి నచ్చిన ఫ్లేవర్ ఏంటి, పాలిటిక్స్ గురించి చూస్తున్నాడు. ఆ పాలిటిక్స్ కి సంబంధించి ఏం చేస్తాడంటే యాడ్లు అనేవి, టార్గెటెడ్ యాడ్స్ అనేవి వాడి మొబైల్ కి పంపిస్తా ఉంటారు అన్నమాట. అలా పంపించడం ద్వారా ఏం చేస్తాడు, ఆ యాడ్ అనేది కంప్లీట్ అవ్వాలి కదా. ఆ యాడ్ చూడడం వల్ల ఏం చేస్తాడంటే దాంట్లో ఉన్న ప్రోడక్ట్ ని వాడు కొనడం వల్ల వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అయింది. లేదా ఆ యాడ్ ని చూడడం వల్ల ఏమైందంటే కంపెనీ వాళ్ళకి డబ్బులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనం కనుక సోషల్ మీడియాలో ఇలా చూడడం వల్ల ఏమైందంటే కంపెనీస్ యొక్క పర్సెప్షన్ లో వాళ్ళకి ఏమైందంటే బిజినెస్ అనేది జరిగేసేసి వాళ్ళు లాట్స్ ఆఫ్ ప్రాఫిట్ అనేది పొందుతూ ఉంటారు అనమాట. అలా పొందేటప్పుడు వాళ్ళకి ఏమైందంటే యూట్యూబ్ అనే దాన్ని క్రియేట్ చేసిన కంపెనీ వాళ్ళకి ఏమైందంటే యాడ్స్ అని కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడేసి ఏం చేస్తారంటే నీ దగ్గర ఉన్న ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నా కంటెంట్ ఇవ్వాలి అని చెప్తారు అనమాట. నా కంటెంట్ కనుక వాళ్ళు కనుక చూసేసారంటే నీకు ఇన్ని సెకండ్స్ చూస్తే ఎంత డబ్బులు ఇస్తాను, ఇంత సేపు చూస్తే ఎంత డబ్బులు ఇస్తాను అనేసి వాళ్ళు చెప్తారన్నమాట. అలా చెప్పడం ద్వారా ఏం చేస్తారంటే వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటా ఉంటారు. అలా ప్రమోట్ చేసేసుకోవడానికి ఎంత అప్రోచ్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు లాట్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏం చేస్తారంటే జనరేట్ చేసేసుకుంటా ఉంటారు అనమాట. అందుకోసం ఈ కంపెనీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ పర్సెప్షన్ లో ఈ డేటాని మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే మైండ్ చేసుకుంటా ఉంటారు అనమాట. అలా మైండ్ చేసుకోవడం వల్ల లాట్స్ ఆఫ్ ప్రాఫిట్ అనేది పొందుతారు. ఇంకా ఈ డేటాని ఇచ్చేసేసి కంపెనీస్ యొక్క పర్సెప్షన్ లోనే కాకుండా ఇంకా బోల్డ్ ఎంతమంది ఉంటారు అనమాట. డెవలపర్ యొక్క పర్సెప్షన్ లో ఈ డేటాని వాళ్ళందరూ ఎలా ట్రీట్ చేస్తారనే దాని గురించి తెలుసుకున్నాము. అలానే ఏఐ అండ్ ఎంఎల్ ఇంజనీర్స్ ఎలా యూజ్ చేస్తారనే దాని గురించి కూడా ఏం చేద్దామంటే టుమారో సెషన్ లో ఏం చేద్దామంటే మనం ఇంకొంచెం డీటెయిల్డ్ గా నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకే, అంతలోపు మనం ఏం చేద్దామంటే ఎస్టర్డే ముందు పోయిన ఒకే ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ ని కంప్లీట్ చేయడం అని ఈ రోజుతో కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా, ఎవరికైనా సరే డౌట్ ఉందా ఈ రోజు చెప్పిన కంటెంట్? నో సార్. ఓకే, థ్యాంక్ యూ. లెఫ్ట్ అయ్యానా దాని నెక్స్ట్ అండ్ వన్ మోర్ థింగ్, ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేసుకోవాలి ఇంకో కంటెంట్. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే ఎస్టర్డే సెషన్ లో మనం ఏం చేస్తామంటే ఒక టాపిక్ గురించి నేర్చుకున్నాము. అది ఏంటిది అంటే రెస్పాన్సివ్ అనే ఒక ఓన్గా రెస్పాన్సివ్ వెబ్సైట్ ని బిల్డ్ చేయడం అనేది ఏం చేసామంటే లాస్ట్ సెషన్ లో నేర్చుకుంటా ఉన్నాం. అలా లాస్ట్ సెషన్ లో మనం ఏం నేర్చుకున్నామంటే హెల్దీ ఫుడ్ సెక్షన్ కి సంబంధించిన డెవలప్ చేసేస్తాం. అలానే డెలివరీ పేమెంట్స్ కి సంబంధించిన థింగ్స్ అంతా కూడా లాస్ట్ సెషన్ ఏం చేస్తామంటే డెవలప్ చేయడం అనేది చేస్తాము. అలాంటి బ్యాంకింగ్ కస్టమర్ కి సంబంధించిన సెక్షన్ కూడా ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్ లో బిల్డ్ చేయడం అనేది చేస్తాం. ఇంకా దాంతో పాటు మనం ఏం చేస్తామంటే ఫ్లెక్సీ యూటిలిటీస్, అంటే ఫ్లెక్సీ యూటిలిటీస్ లో ఆర్డర్ అనే ఒక క్లాస్ నేమ్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మనం విజిబుల్ గా కనుక చూసాం స్క్రీన్ మీద ఏబి అని అక్షరాలు ఉన్నాయి. మనం ఏని బిగా బిని ఏగా మార్చాలి అంటే ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని రైట్ సైడ్ ఉన్న దాన్ని లెఫ్ట్ సైడ్ మార్చాలి అంటే ఫ్లెక్స్ బాక్స్ లో ఉన్న ఆర్డర్ అనే కంటెంట్ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే మనం వాటన్నిటిని కూడా ఏం చేస్తామంటే విజిబుల్ గా చేంజ్ చేయడం అనేది చేసేసాం. అలానే లాస్ట్ సెషన్ ఇంకో దాని గురించి కూడా నేర్చుకున్నాం అనమాట. బూట్ స్ట్రాప్ లో ఉన్న డిస్ప్లే యూటిలిటీ అనే దాని గురించి కూడా నేర్చుకున్నాం. అంటే ఒక HTML
మన స్క్రీన్ మీద ఉన్న HTML లో కొన్నిటిని కనపడేటట్లు కొన్ని హైడ్ అయ్యేటట్లు చేయడం అనే దాన్ని చేయాలి అంటే బూట్‌స్ట్రాప్ లో ఉన్న డిస్ప్లే యూటిలిటీ అనే దాన్ని యూజ్ చేసేసి మనం చేస్తామనేసి లాస్ట్ సెషన్ లో నేర్చుకున్నాం కదా. అలానే ఈ రోజు సెషన్ లో మనం ఏం నేర్చుకున్నాం అంటే వేరే ఒక కంటెంట్ గురించి నేర్చుకున్నాం. ఈ రోజు సెషన్ లో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ మనమే ఓన్ గా డెవలప్ చేస్తున్న ఈ రెస్పాన్సివ్ వెబ్సైట్ లో మిగిలిపోయి ఉన్న ఫాలో అస్ అనే సెక్షన్ కి సంబంధించిన థింగ్ ని మనం ఏం చేస్తామంటే లేఅవుటింగ్ అనేది చేయడం అనేది ఈ రోజు సెషన్ లో నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేస్తామంటే ఈ ఫాలో అస్ అనేది సెక్షన్ ని బిల్డ్ చేయాలంటే దాంట్లో కొన్ని స్పెషల్ ఐకాన్స్ అనేవి సెట్ చేస్తాం అన్నమాట. ఈ ఐకాన్స్ అనే వాటిని ఎలా సెట్ చేస్తాం అనేది ఈ రోజు సెషన్ మనం నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేస్తామంటే ఈ nav బార్ సెక్షన్ లో పొజిషనింగ్ అంటే ఒక nav బార్ అనేది కనుక మనం చూస్తా ఉన్నాం కదా, ఆ nav బార్ సెక్షన్ లో కనుక మనం చూసాం డిఫరెంట్ సెక్షన్ ఇన్సైడ్ లోపల చూస్తే డిఫరెంట్ కంటెంట్స్ ఉన్నాయి. ఆ కంటెంట్ ని క్లిక్ చేయగానే మనకు కావాల్సిన కంటెంట్ లోకి వెళ్ళడం అనేది ఎలా అనేది ఒక ఫిక్సింగ్ అనేది చేయడం అనేది చూద్దాం. అలానే మనం ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ కనుక మనం బిల్డ్ చేసేసేటప్పుడు దాంట్లో ఒకే టాప్ పొజిషన్ లో nav బార్ అనేది ఫిక్స్డ్ గా టాప్ లోనే రావడం కానీ ఫిక్స్డ్ గా బాటమ్ లోనే రావడం అనే దాని గురించి ఎలా సెట్ చేస్తారనే టాపిక్స్ గురించి కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ లో నేర్చుకోవడం అనేది జరిగిందండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ ఫుడ్ మంచ్ అనే రెస్టారెంట్ అనేది మనం బిల్డ్ చేస్తున్నాం కదా. ఈ రెస్టారెంట్ కి సంబంధించిన థింగ్ మనం ఏం చేద్దామంటే బిల్డ్ చేద్దాం అనుకున్నాం. దాంట్లో ఈ రోజు సెషన్ మనం ఏం బిల్డ్ చేస్తామంటే ఫాలో అస్ అనే సెక్షన్ నుంచి ఈ ఫాలో అస్ అనే సెక్షన్ ఏం చేస్తామంటే రైట్ సైడ్ గా మనం చూసామనుకో ఫాలో అస్ అని ఉండేసి దాని కింద ట్విట్టర్ కి ఇన్స్టాగ్రామ్ లింక్డ్ఇన్ కి సంబంధించిన లోగోస్ నుంచి ఇలాంటి లోగోస్ ని సెట్ చేయడం అనేది ఎలా అనేది ఈ రోజు సెషన్ లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకే, ఇది చెయ్యాలి అంటే మనందరికి ఈ ఫాలోవర్స్ అనేది చేయాలి అంటే మనందరికీ వచ్చు కాబట్టి ఎక్కడ దాకా వచ్చు అనే దాన్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం అనేది మనం చేసేస్తాం. అలా ఎలా చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసేసి మనం ఏం చేద్దామంటే ఈ ఫాలోవర్స్ అనే సెక్షన్ ని క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేస్తాం. ఈ నోట్ ప్యాడ్ లో మన ఫాలోవర్స్ అనే సెక్షన్ ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేయాలంటే ఏం చేయాలి, బూట్‌స్ట్రాప్ కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేసామంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసేసి హెడ్ అని ఎక్కడైతే ఉందో ఈ హెడ్ అనే భాగంలో నేను ఏం చేస్తానంటే బూట్‌స్ట్రాప్ కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే లోడ్ చేసేసాను. ఇలా లోడ్ చేయడాన్ని ఏమంటారంటే బూట్‌స్ట్రాప్ CDN అని తీస్తాను. అంటే ఏదైనా ఒక రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బూట్‌స్ట్రాప్ ని లోడ్ చేయాలి అనేసి నాకు అర్థమైపోయింది. ఓకే, తర్వాత నేనేం చేస్తానంటే ఏదైనా ఒక రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్ అనేది చేయాలి అంటే ఏం చేయాలంటే తర్వాత బాడీ అనే భాగంలోకి వచ్చేసేసి యువర్ కోడ్ గోస్ హియర్ అనే కంటెంట్ కార్డు దగ్గరికి వెళ్ళేసేసి రిమూవ్ చేసేసి అక్కడ మనం డెవలప్ చేయాల్సిన పేజ్ అనేది సెట్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం అంటే ఫాలోవర్స్ అనే సెక్షన్ ని డెవలప్ చేయాలనుకున్నాం. అది డెవలప్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని కనుక గమనిస్తా ఉంటే దాంట్లో 3 భాగాలు ఉన్నాయి. ఏమున్నాయి అంటే చుట్టూరు కూడా ఒక కంటైనర్ ఉంది. అంటే ఫాలోవర్స్ అనే సెక్షన్ కి సంబంధించిన ఒక కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ లోపల ఏముంది, ఫాలోవర్స్ అనే ఒక హెడ్డింగ్ ఉంది. తర్వాత ఏమున్నాయి, ఫాలోవర్స్ సంబంధించిన సెక్షన్ కి సంబంధించిన ఇమేజెస్ అనేవి ఉన్నాయి. ఈ మూడింటిని సెట్ చేయడం ఎలా అనేది ఒకసారి నేర్చుకున్నాం. అలా చేయాలి అంటే మనందరం ఇప్పుడు దాకా చేసేసాం కాబట్టి ఆ హెడ్డింగ్ పెట్టడం దాకా ఫాస్ట్ గా నేర్చేసేసుకున్నాం. మనం ఏం చేస్తామంటే div అనే ఒక కంటైనర్ తీసుకున్నాను. ఆ కంటైనర్ కి ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏముండాలి, వైట్ కలర్ ఉండాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను బ్యాక్గ్రౌండ్ క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి బూట్‌స్ట్రాప్ యూటిలిటీస్ వాడుతున్నాను. ఒక సెక్షన్ కి ఒక బ్యాక్గ్రౌండ్ కనుక వైట్ కలర్ వేయాలి అంటే మనకు ఏంటి ప్రాపర్టీ BG-white అని కనుక రాసాను అప్పుడు ఏమైంది, మన బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఏమైందంటే వైట్ కలర్ లో రావడం అనేది జరిగింది. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే నేను రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్ అనేది చేద్దాం అనుకున్నాను. రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్ చేయాలంటే నేనేం చేయాలి, div అనే ట్యాగ్ లో HTML ఎలిమెంట్ తీసుకొని దాని యొక్క స్టార్టింగ్ ట్యాగ్ లో క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి ఒక కంటైనర్ అనే క్లాస్ నేమ్ అనేది సెట్ చేస్తాను. అంటే ఏమైంది అంటే నేనేం చేశాను, ఒక రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్ చేయాలి అంటే నేనేం చేయాలి, CSS గ్రిడ్ సిస్టమ్ వాడాలి. CSS గ్రిడ్ సిస్టమ్ వాడాలంటే ఏం చేయాలి, ఒక కంటైనర్ క్రియేట్ చేయాలి. ఆ కంటైనర్ లోపల మనం ఏం చేయాలి, రోస్ అనేవి క్రియేట్ చేయాలి. ఆ రో అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఇలా div అనే ట్యాగ్ తో మనం HTML ఎలిమెంట్స్ తీసేసుకొని దాంట్లో క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో రో అని ఇచ్చేసామనుకో అప్పుడు ఏమైంది, మనకు ఒక రో అనేది క్రియేట్ అయింది. అలానే మనం ఏం చేస్తున్నామంటే ఒక కాలం అనేది కూడా క్రియేట్ చేయాలి. ఆ కాలం అనేది క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలంటే div అనే ఒక ట్యాగ్ HTML ఎలిమెంట్ తీసుకొని క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి call-12 అని పెట్టాలి. అంటే మనం
ఏం చేసామంటే మన స్క్రీన్ మొత్తం కూడా 12 గ్రిడ్ కలర్స్ లో ఆక్యుపై చేయి అని చెప్పేసాను. అయిపోయింది. తర్వాత నేను ఏం చేస్తానంటే హెడ్డింగ్ అనేది ఫాలోవర్స్ అనేది హెడ్డింగ్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాను, H1 అనే ఒక ట్యాగ్ తీసేసుకొని ఏం చేస్తానంటే ఆ కంటెంట్ ప్లేస్ లో ఏం చేస్తానంటే ఫాలో అస్ అని పెట్టేసేసి నేను ఏం చేస్తాను కోడ్ ని ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఫాలో అస్ అని వచ్చేసి ఈ టెక్స్ట్ మొత్తం కూడా నాకు అందంగా కనపడాలంటే నేను ఏం చేస్తానంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే రూల్ సెట్ అనేది క్రియేట్ చేస్తాను. అలా రూల్ సెట్ చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి సిఎస్ఎస్ లోకి వెళ్ళేసి ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. అలా రూల్ సెట్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, సిఎస్ఎస్ లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలి, సిఎస్ఎస్ సెలెక్టర్ ని క్లాస్ సెలెక్టర్ వాడాలి. క్లాస్ సెలెక్టర్ అని డాట్ పెట్టంటే క్లాస్ సెలెక్టర్. నేనేం చేస్తున్నాను, ఈ ఫాలోవర్స్ అనే సెక్షన్ కి సంబంధించిన హెడ్డింగ్ ని స్టైల్ చేద్దాం అనుకున్నాను. అందుకని నేనేం చేశానంటే ఫాలో హైఫన్ అస్ హైఫన్ సెక్షన్ హైఫన్ హెడ్డింగ్ అని రాసుకున్నాను. అంటే ఒక క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసేసి తర్వాత ఒక ఫ్లవర్ ప్రైస్ ఆన్ చేస్తాను. నేను ఈ టెక్స్ట్ మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే అందంగా మార్చాలనుకున్నాను. అలా మార్చాలంటే ఏం చేస్తాను, ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అని ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్ లో ఏం చేస్తానంటే రోబోటో అని ఇచ్చేసేసాను. అంటే అప్పుడు ఏమైందంటే ఆ టెక్స్ట్ అంతా కూడా రోబోటో స్టైల్లోకి వచ్చేసేసింది. అలానే ఈ అక్షరాలు బండగా ఉన్నాయి కాబట్టి కొంచెం చిన్నవి చేద్దాం అనుకున్నాను. అందుకోసం ఏం చేస్తానంటే ఫాంట్ హైఫన్ సైజ్ అనే ప్రాపర్టీ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్ లో 28 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. అంటే అది కొంచెం చిన్న సైజ్ లోకి వచ్చేసింది. అలానే నా టెక్స్ట్ మొత్తం కూడా కొంచెం బండ అక్షరాలతో కనపడాలి అంటే ఏం చేశాను, థిక్గా కనపడాలి అంటే ఏం చేశానంటే ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ప్రాపర్టీ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్ లో ఏం చేశానంటే బోల్డ్ అని ఇచ్చాను. అప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్ని నా HTML ఎలిమెంట్ అప్లై కావాలని నేను ఏం చేశానంటే ఇక్కడ క్లాస్ సెలెక్టర్ లో ఉన్న ఏదైతే ఉందో క్లాస్ నేమ్ కాపీ చేసేసుకొని ఈ ప్రాపర్టీస్ అన్ని ఏ ఎలిమెంట్ కి అయితే అప్లై అవ్వాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ దగ్గరికి నేను ఏం చేశానంటే క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్ ఏం చేశానంటే క్లాస్ నేమ్ అనేది ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేస్తాను. అప్పుడు నాకు ఏమైందంటే ఈ ఫాలోవర్స్ అనేది నీట్ గా అందంగా వచ్చేసింది. ఇక్కడ దాకా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడీ? ఓకేనా? ఓకే. ఆఫ్టర్ దట్ నేనేం చేస్తానంటే ఈ ఫాలోవర్స్ అనే దాని కింద కనుక చూసేసామనుకో మనకేముందో చూడ అక్కడ ఏముంది, ఇన్స్టాగ్రామ్ అని, ట్విట్టర్ అని, అలా లింక్డ్ ఇన్ కి సంబంధించిన ఐకాన్స్ ఉన్నాయి కదా. ఆ ఐకాన్స్ సెట్ చేయాలంటే ఎలా సెట్ చేస్తామనేది ఈ రోజు సెషన్ లో నేర్చుకుందాం. జనరల్ గా చెప్పాలి అంటే మనం ఏదైనా ఒక ఐకాన్ ని కనుక సెట్ చేయాలనుకో మనం దేంట్లోకి వెళ్తాము, ఐకాన్స్ డాట్ గెట్ బూస్ట్రాప్ డాట్ కామ్ అనే వెబ్సైట్, ఐకాన్స్ డాట్ గెట్ బూస్ట్రాప్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ లో కనుక మనం వెళ్ళామనుకో అప్పుడు ఏమవుతుంది, దాంట్లో డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఉంటాయి కదా ఐకాన్స్. ఆ ఐకాన్స్ దగ్గర ఉన్న కోడ్ ని కాపీ చేసుకొని మనం ఏం చేస్తామంటే మన దగ్గరకు వచ్చేసి ఇమేజ్ అనేది సెట్ చేసుకుంటాం కదా. ఐకాన్స్ మనకు కావాలి అంటే మనం మరొక వెబ్సైట్ లోకి వెళ్ళాలి. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్ నుండే తెచ్చుకుంటారు అనమాట. దాన్ని ఏమంటారంటే ఫాంట్ ఆసమ్ డాట్ కామ్ అంటారు అనమాట. ఈ ఫాంట్ ఆసమ్ అనే .com అనే ఒక వెబ్సైట్ లో కనుక మనం వెళ్ళామనుకో ఐకాన్స్ గెట్ బూస్ట్రాప్ .com అనే దాంట్లోకి వెళ్తే ఎన్ని ఐకాన్స్ అయితే వస్తాయో అంతకంటే బోల్డ్ అన్ని స్టైల్స్ కావాలంటే డెవలపర్స్ అందరూ దేంట్లోకి వెళ్తారంటే ఫాంట్ ఆసమ్ .com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఏం చేస్తారంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐకాన్స్ ని ఇక్కడ నుండి తెచ్చుకోవడం అనేది చేస్తా ఉంటారు అనమాట. అలా తెచ్చుకోవాలంటే ఎలా చేస్తారంటే ఒకసారి చూద్దాం. అలా చేయాలి అంటే ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫాంట్ ఆసమ్ .com అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలన్నమాట. ఆ వెళ్ళిన తర్వాత కనుక అక్కడ కనుక పేజీ కనపడతా ఉంటుంది అనమాట. ఆ పేజీలోకి వెళ్తే ఇక్కడ కనుక ఆ పేజీలో ఏముంటుందంటే స్టార్ట్ ఫర్ ఫ్రీ అని, గెట్ మోర్ విత్ ప్రో అని ఉంటాయి చూడు. దాంట్లో స్టార్ట్ ఫర్ ఫ్రీ అనే ఒక కాలం ఉంటుంది అనమాట. ఆ కాలం మీద ఫస్ట్ మనం ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి క్లిక్ చేయాలన్నమాట. ఆ తర్వాత మనకి ఏం చేయాలంటే అక్కడ ఇలాంటి కాలం అనేది కనపడుతుంది అనమాట. ఆ కాలంలో మనం ఏం చేయాలంటే మన మెయిల్ ఐడి అనేది అక్కడ సబ్మిట్ చేసేసేసి ఇక్కడ సెండ్ కిట్ కోడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏం చేయాలంటే క్లిక్ చేయాలన్నమాట. అలా క్లిక్ చేస్తే ఏమైందంటే మన మెయిల్ కి ఒక పాపప్ అనేది వస్తుంది అనమాట.
ఆ మెయిల్ ని కనుక మనం ఓపెన్ చేసేసామనుకో, ఆ ఓపెన్ చేస్తే మనకి కంటెంట్ అనేది ఇలా కనపడుతుంది అనమాట. అక్కడ ఉన్న కంటెంట్ లో మనం ఏం చేయాలంటే కంటిన్యూ ఫర్ కన్ఫర్మేషన్ అని ఒక కింద కాలం ఉంటుంది అనమాట. ఆ కాలం ని కనుక మనం క్లిక్ చేసేసామనుకో మన యొక్క మెయిల్ కి మన యొక్క మెయిల్ నుండి ఫాంట్ ఆసమ్ అనే వెబ్సైట్ లో ఇలాంటి కాలం అనేది కనపడుతుంది అనమాట. దాంట్లో మనం ఏం చేయాలంటే రీసెంట్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇలాంటి పాపప్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. ఆ పాపప్ లోపల మనం ఏం చేయాలంటే ఒక న్యూ పాస్వర్డ్ ని అలానే ఒక పాస్వర్డ్ ని మనం ఏం చేయాలంటే క్రియేట్ చేసేసుకొని సెట్ యాస్ పాస్వర్డ్ కంటిన్యూ అనేది క్లిక్ చేయాలన్నమాట. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఇలా ఒక మెనూ అనేది కనపడుతుంది అనమాట. దాంట్లో ఏమొస్తుందంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడుగుతా ఉంటాయి అనమాట. ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే ఫిల్ చేసుకోవడం. అలా నాకు నచ్చలేదు అనుకుంటే ఏం చేయాలంటే నో థ్యాంక్స్ అని ఒక కాలం ఉంటుంది అనమాట. ఆ కాలాన్ని క్లిక్ చేయాలన్నమాట. అలా క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మనకి ఇలా ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ వెబ్ పేజీలో మనకి ఏమవుతుందంటే కాపీ కిట్ అనే ఒకటి ఉంటుంది అనమాట. ఆ కాపీ కిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ కాపీ కిట్ అనే దాన్ని కాపీ చేసేసుకొని మనం తర్వాత ఏం చేయాలంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసి దాన్ని ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే హెడ్ అనే భాగంలో దాన్ని సేవ్ చేయాలన్నమాట. అలా సేవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన స్టైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐకాన్స్ దగ్గరికి వచ్చి ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక సెర్చ్ అనే ఒక మెనూ అనేది ఓపెన్ అయింది అనమాట. ఆ ఫాంట్ ఆసమ్ అనే వెబ్సైట్ లో సెర్చ్ అనే మెనూలో ఏమవుతాయి అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ అనేవి కనపడతా ఉంటాయి అనమాట. అక్కడ కొన్ని నల్లగా ఉండేవి ఉంటాయి, కొన్ని ఏమో నల్లగా కనపడనే ఉంటాయి అనమాట. నల్లగా కనపడే అన్ని కూడా ఏంటంటే ఫ్రీ టైర్ లో వాడుకోవచ్చు అనమాట. అలా కనపడకుండా ఉండే వాటికి కూడా ఏమంటారంటే పెయిడ్ వర్షన్ అంటారు. వాటిని వాడాలి అంటే డబ్బులు కట్ అవుతా ఉంటాయి అనమాట. వాటిలో మనం ఏం చేస్తాం, ఫ్రీగా వాడాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ ఉన్న నల్లగా ఉన్న ఐకాన్స్ మొత్తాన్ని యూజ్ చేసుకుంటా ఉంటాం అనమాట. అలానే మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన ఇమేజెస్ ఏమైనా కావాలి అనుకో అక్కడ ఒక సెర్చ్ కాలం అనేది కనపడుతుంది అనమాట. ఆ సెర్చ్ కాలంలోకి వెళ్ళేసి మనకు కావాల్సిన ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఎంటర్ చేసేసి సెర్చ్ కనుక చేసేసాం అనుకో మనకు కావాల్సిన ఇమేజెస్ అనేవి వస్తాయి అనమాట. వాటిలో నీకు ఏ ఇమేజ్ అయితే కావాలో ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసేసుకున్నాం అనుకో మనకి ఏమవుతుందంటే దానిపైన ఒక కోడ్ అనేది కనపడుతుంది అనమాట. అక్కడికి వచ్చి ఆ కోడ్ ని కాపీ చేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి ప్లే అరౌండ్ చేసేసాం అనుకో మనకి ఏమైందంటే ఆ ఇమేజ్ అనేది మన యొక్క కోడ్ లోకి వచ్చేస్తుంది. ఇలా ఎలా చేస్తాం అనేది ఒకసారి మనం ఏం చేద్దాం అంటే మాన్యువల్ గా చేసేసి చూద్దాం. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫాలోవర్స్ అని ఒక సెక్షన్ కి సంబంధించిన థింగ్ ని డెవలప్ చేద్దాం అనుకున్నాను. ఆ ఫాలోవర్స్ అనేది నీట్ గా క్రియేట్ చేస్తాను. తర్వాత నేనేం చేస్తానంటే దాని కింద కొన్ని ఇమేజెస్ అనేవి పెట్టాలి అనుకున్నాను, ఐకాన్స్. అలా ఐకాన్స్ పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక బ్రౌజర్ ఓపెన్ చేసేసి ఆ బ్రౌజర్ లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే ఫాంట్ ఆసమ్ అనే ఒక వెబ్సైట్ ని మనం ఏం చేయాలంటే ఓపెన్ చేయాలన్నమాట. font.awesome.com అనే ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసేసేస్తే నాకేమైందంటే ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్. దాంట్లో నేను ఏం చేశాను, ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఆ లాగిన్ అయిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ నాకు ఆటోమేటిక్ గా సేవ్ అయింది. మీరందరూ కూడా ఏం చేస్తారంటే మీ అందరికీ కూడా కావాలి అనుకుంటే ఏం చేస్తారంటే దాంట్లో లాగిన్ అవ్వడం అనేది ఎలా అనేది ఒకసారి మీరు ట్రై చేయండి. ఆ తర్వాత మనం ఏం కావాలి అనుకుంటున్నామంటే దానికి సంబంధించి మనం ఏం కావాలంటే ఒక కోడ్ అనేది మనకు కావాలన్నమాట. అది కావాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి కిట్స్ అనే ఒక కాలం ఉంటుంది అనమాట. యువర్ కిట్స్ అనే ఒక కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ మీద మనం ఫస్ట్ క్లిక్ చేయాలన్నమాట. ఆ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే కిందకి వస్తా ఉంటే మనకి ఓపెన్ అని ఒక కాలం అనేది కనపడుతుంది అనమాట. మన వెబ్సైట్ కి సంబంధించిన ఒక కోడ్ అనేది వాళ్ళు జనరేట్ చేస్తారు. ఆ కోడ్ కి సంబంధించి ఓపెన్ అని ఒక పేజ్ అనేది ఉంటుంది అనమాట. ఆ పేజీని మనం క్లిక్ చేయడం అనేది చేయాలన్నమాట. ఆ పేజీని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇలా ఒక కాలం అనేది వస్తుంది అనమాట. ఇక్కడ స్టైల్స్ ఇక్కడ సెటప్ అనే ఒక కాలం ఉంటుంది అనమాట. ఆ సెటప్ అనే కాలం మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇన్స్టాలేషన్ సంబంధించి ఒక కోడ్ అనేది వస్తుంది అనమాట. ఈ కోడ్ ని మనం ఏం చేసుకోవాలంటే కాపీ అనేది చేసుకోవాలన్నమాట. ఆ కాపీ చేసేసుకొని ఆ కోడ్ మొత్తాన్ని మనం ఏం చేయాలంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసి మనం ఏం చేయాలంటే ఎక్కడైతే బూట్ స్ట్రాప్ కి సంబంధించిన కోడ్ ఉందో
ఆ కోడ్ చివరిలో మనం ఎంటర్ చేసేసి మనం సేవ్ చేసుకున్న కోడ్ మొత్తాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. అలా పేస్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ వెబ్సైట్ లో ఉన్న స్టైల్స్ అన్ని కూడా ఏమవుతాయంటే మన కోడ్ లోకి ఆటోమేటిక్ గా అప్లై అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి మల్టీ వెరైటీస్ ఆఫ్ స్టైల్స్ కనుక మనం చేయాలి అంటే ఏం చేయాలంటే HTML లో బూట్స్ట్రాప్ కి సంబంధించిన కోడ్ అంతా లోడ్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫాంట్ ఆసమ్ అనే వెబ్సైట్ లో మన ఐడి మీద ఉన్న కోడ్ కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ కి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే కాపీ చేసేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లో ఏం చేయాలంటే ప్లే అరౌండ్ చేసి చూడాలన్నమాట. ఇలా చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకి ఏ ఇమేజ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ కావాలంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కనుక చూసేసాము టాప్ సెక్షన్ లో ఐకాన్స్ అనే ఒక కాలం కనపడుతుంది అనమాట. ఈ ఐకాన్స్ అనే కాలాన్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసేస్తే ఇక్కడ సెర్చ్ అనే ఒక మెనూ కనబడుతుంది. ఈ సెర్చ్ అనే మెనూలోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ట్విట్టర్, మనం ఫస్ట్ పెట్టాలనుకున్న ఇమేజ్ ట్విట్టర్ కాబట్టి ట్విట్టర్ అని క్లిక్ చేసేసి ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ట్విట్టర్ కి సంబంధించిన చాలా రకాల ఇమేజెస్ అనేవి మనకు కనపడతా ఉంటాయి. వాటిలో మనకి ఏ స్టైల్ ఆఫ్ ఇమేజ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ స్టైల్ ఆఫ్ ఇమేజ్ ఇది కాబట్టి ఈ ఇమేజ్ ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకి ఏమైందంటే ఆ ఇమేజ్ కి సంబంధించిన థింగ్ అంతా కూడా మనకు కనపడతా ఉంటుంది అన్నమాట. రైట్ సైడ్ లో చూస్తే మనకి ఏముంటుంది అంటే రియాక్ట్ జేఎస్ అని, వ్యూ అని, SVG అని, HTML అని కనపడతా ఉంటుంది అన్నమాట. మనం HTML లో మనం చేస్తున్నాం కాబట్టి ఈ HTML అనే దాని మీద క్లిక్ చేసేసి మన దగ్గర ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ దగ్గరికి కనుక కసర తీసుకెళ్ళామనుకో, ఆ కోడ్ దగ్గరికి తీసుకెళ్ళి క్లిక్ చేసేసామనుకో అక్కడ ఉన్న కోడ్ మొత్తం కూడా ఏమైందంటే కాపీ అయిపోయింది అనమాట. ఆ కాపీ అయిపోయిన తర్వాత ఆ కోడ్ మొత్తాన్ని మనం ఏం చేసేసుకోవాలంటే కాపీ అయిన కోడ్ మొత్తాన్ని తీసేసుకొని మనకు మొత్తాన్ని పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ కనుక చేసేసామనుకో వెంటనే మనకి ఏమైంది అంటే మన దగ్గర ఉన్న లోగో అనేది ఏమైంది అంటే రావడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి? నో సార్. ఓకే, అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ట్విట్టర్ అనే ఐకాన్ కి సంబంధించిన ఫాలోవర్స్ అనే సెక్షన్ లో ట్విట్టర్ కి సంబంధించిన ఐకాన్ ని నీట్ గా డెవలప్ చేయడం అనేది ఎలా అనేది ఈ రోజు సెషన్ లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. అలా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న HTML లోకి వెళ్ళేసేసి అక్కడ మనం కాపీ చేసుకున్న కోడ్ కి ఏం చేయాలంటే స్టైలింగ్ అనేది చేయాలన్నమాట. అలా స్టైలింగ్ అనేది చేయాలంటే దానికి బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ కి సంబంధించిన హెక్స్ కోడ్ ఇచ్చేసేసి మనకి ఆ ఇమేజ్ అనేది ఎంత సైజ్ అనేది కావాలి అనే దాని ప్రాపర్టీస్ ద్వారా ఏం చేస్తామంటే మనకి ఎంత సైజ్ లో కనపడాలి అనేది సెట్ చేసుకోవడం ద్వారా ఏమైందంటే మన లోగో అనేది సెట్ చేయొచ్చు అన్నమాట. అలా ఎలా సెట్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. అలా సెట్ చేయాలంటే నేనేం చేస్తానంటే ఇక్కడ మీకు కనపడుతున్న ఈ లోగో ఉంది చూడు, ఈ లోగోని నేను సెట్ చేయాలనుకున్నాను. అలా సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే CSS లోకి వెళ్ళి ఏం చేయాలంటే ఒక రూల్ సెట్ అనేది రాసుకోవాలన్నమాట. ఆ రూల్ సెట్ రాయాలంటే నేను ఇది చేస్తుంది ఏంటంటే నేను ఆ స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి CSS లో డిఫరెంట్ సెలెక్టర్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఒక క్లాస్ సెలెక్టర్ వాడేసి ఆ లోగో అనే దాన్ని ఒక్కదాన్ని అందంగా మార్చుదాం అనుకున్నాను. అలా మార్చుదాం అనుకుంటే దానికి ఒక నేమ్ పెట్టాను అనమాట. ఏమని పెట్టాను? ఐకాన్ అని పెట్టాను. ఐకాన్ అని పెట్టేసి ఒక ఫ్లవర్ బ్రేస్ అనేది ఆన్ చేస్తాను. తర్వాత ఏం చేస్తే ఆ లోగో మొత్తం కూడా ఏ కలర్ లో కనపడాలి అనుకుంటున్నామో ఆ కలర్ కి సంబంధించిన కోడ్ అనేది రాయాలి. కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి ఆ లోగో మొత్తం కూడా నాకు ఎలా కనపడాలనుకున్నా అంటే ఆరెంజ్ అనే కలర్ లో కనపడాలనుకున్నాను. ఆరెంజ్ అని రాసేసాను. తర్వాత ఆ లోగో మొత్తం నాకు ఎలా ఉందంటే చాలా బొడ్డదిగా ఉంది. ఆ లోగోని కొంచెం పెద్దది చేద్దాం అనుకున్నాను. అలా పెద్దది చేద్దాం అనుకుంటే ఏం చేస్తే ఫాంట్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో ఒక 30 పిక్సెల్స్ అని ఇచ్చేసేసి ఇక్కడ రాసిన స్టైల్స్ అన్ని కూడా నా లోగోకి అప్లై కావాలంటే ఏం చేస్తే ఇక్కడ ఉన్న క్లాస్ సెలెక్టర్ లో ఉన్న క్లాస్ నేమ్ కాపీ చేసేసుకొని HTML లోకి వచ్చేసేసి ఇక్కడ ఉన్న ఎలిమెంట్ కి అప్లై కావాలి కాబట్టి ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ లోకి వెళ్ళేసి క్లాస్ సెలెక్టర్ పక్కన చాలా క్లాస్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి మరొక క్లాస్ నేమ్ అప్లై చేయాలంటే దాని పక్కన స్పేస్ ఇచ్చేసేసి మనం తీసుకున్న క్లాస్ నేమ్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాం. అప్పుడు చూస్తే చూడు ఏమైంది, నా ఇమేజ్ అనేది చూడు కొంచెం పెద్దదైంది. ఈ ఇమేజ్ అనేది ఇంకా పెద్దది కావాలి అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసేసి 40 అని ఇచ్చాను. అప్పుడు ఏమైందంటే నా ఇమేజ్ అనేది చూడు ఇంకొంచెం పెద్దది, ఇంకా కొంచెం పెద్దదిగా ఉంటే ఇంకొంచెం బాగుంటుంది అనిపించింది. అందుకని ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే 45 అని పెట్టేసాను. పెట్టి ప్లే అరౌండ్ చేసి
ఆ ఇమేజ్ అనేది రావడం గమనించారు. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి? నో సార్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ద నెక్స్ట్ పార్ట్ లో మన యొక్క అవుట్పుట్ అనేది ఇలా వచ్చేసేసి. ఓకే, ద నెక్స్ట్ పార్ట్ మనం తీసుకున్న ఐకాన్ ఏదైతే ఉందో ఆ ఐకాన్ కి చివరంతా కూడా చూడు ఏముందో ట్విట్టర్ అనే ఐకాన్ ఉంది కదా, ఆ ట్విట్టర్ ఐకాన్ వెనకాల చూస్తే ఏముంది, ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక కలర్ ఉంది. అలాంటి బ్యాక్గ్రౌండ్ లో రౌండ్ కలర్ లో ఉండేటట్లు మనం సెట్ చేయాలి అంటే ఎలా సెట్ చేస్తాము అనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే నేర్చుకుందాం. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అనేది డైరెక్ట్ గా చేసేద్దాం. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే HTML లోకి వెళ్ళేసేసి ఇక్కడ ఉన్న ఏదైనా సరే ఒక కంటెంట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కనుక ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఐ అనే ఐకాన్ తో ఉన్న HTML మొత్తాన్ని ఏం చేస్తానంటే కాపీ చేసుకొని కట్ చేసేసుకొని అక్కడ నేనేం చేశానంటే ఒక కంటైనర్ ని క్రియేట్ చేసుకున్నాను. డివ్ అనే ట్యాబ్ తో ఒక కంటైనర్ క్రియేట్ చేసుకొని ఆ కంటైనర్ లోపల నేనేం చేశానంటే మనం కాపీ చేసుకున్న ఐకాన్ కి సంబంధించిన URL ని ఉంచేసేసి నేనేం చేస్తానంటే నా ఇమేజ్ కి వెనకాల ఏం కావాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రావాలి. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలంటే మనం ఏం చేయాలి, CSS లోకి వెళ్ళి రూల్ సెట్ క్రియేట్ చేయాలి. అలా రూల్ సెట్ క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఒక CSS సెలెక్టర్ వాడాలి. దాంట్లో నేను ఏం చేశానంటే క్లాస్ సెలెక్టర్ వాడేసేసి నేను స్టైలింగ్ చేద్దాం అనుకున్నాను. అలా స్టైలింగ్ చేద్దాం అనుకుంటే ఒక క్లాస్ నే పెట్టాలి కాబట్టి ఫాలో హైఫన్ as హైఫన్ ఐకాన్ కంటైనర్ ఐకాన్ కి సంబంధించిన కంటైనర్ ని నేను అందంగా చేస్తున్నాను రాసుకున్నాను. ఆ రాసుకొని ఒక ఫ్లవర్ ప్లేస్ పెట్టేసి ఒక ఫ్లవర్ ప్లేస్ ను ఓపెన్ చేశాను. మనం రాసే స్టైల్స్ అన్ని కూడా ఏ HTML ఎలిమెంట్ కి అయితే అప్లై అవ్వాలనుకుంటున్నామో ఆ HTML కి ఏం చేయాలి, ఈ క్లాస్ సెలెక్టర్ లోపల ఉన్న క్లాస్ నేమ్ ని కాపీ చేసేసుకొని తర్వాత మనం ఏం చేయాలి, ఏ ఎలిమెంట్ కి అయితే అప్లై కావాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసి క్లాస్ సెలెక్టర్ వాడాం కాబట్టి క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో క్లాస్ ని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూడాలన్నమాట. ఏమీ రాయలేదు కాబట్టి ఏ స్టైల్ అప్లై కాదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా లోగో వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే ఏం చేశానంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ లో నేను ఏం చేశానంటే హెక్స్ కోడ్ వాడాను. FAF200 అంటే అది గోల్డ్ కలర్ అనమాట. ఈ కలర్ అనేది ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అప్పుడు నాకేమైందంటే ఒక గోల్డ్ కలర్ అనేది అక్కడ సెట్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఏమన్నా డౌట్ ఉందా? FAF 7E నో సార్. ఓకే, 7E8 అని అంటే ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చూసేసాను. అదంతా కూడా ఏమైందంటే లైట్ గోల్డ్ కలర్ లోకి వచ్చేసింది. బట్ నా ఇమేజ్ అనేది చూడు ఎంత ఉందో, నా ఇమేజ్ కంటే విత్ అనేది చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ ని మనం సెట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే హైట్ విత్ అనే ప్రాపర్టీస్ అనేది యూజ్ చేయాలి. హైట్ అనే ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తాను. హైట్ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో 70 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. అప్పుడు ఏమైంది అంటే నా బ్యాక్గ్రౌండ్ అనేది ఏమైందంటే 70 పిక్సెల్స్ యొక్క హైట్ లోకి వచ్చేసింది. అలానే విత్ గా చూస్తే చాలా ఎక్కువగా ఉంది. అందుకోసం నేనేం చేశానంటే విత్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో నేను ఇచ్చేసంటే 70 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. అప్పుడు ఏమైందంటే ఆ విత్ కూడా ఏమైందంటే చిన్నగా వచ్చేసేసింది అనమాట. ఆ తర్వాత చూస్తే నాకు ఏమైంది అంటే అక్కడ ఉన్న ఇమేజ్ అనేది నాకు నీట్ గా సెంటర్ లోకి రావాలన్నమాట. అక్కడ ఉన్న ఇమేజ్ మొత్తం కూడా నీట్ గా మధ్యలోకి రావాలంటే ఏం చేయాలి నాన్న, ఏం చేయాలి టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ లో సెంటర్ అని ఇచ్చింది. అప్పుడు ఏమైందంటే ఆ ఇమేజ్ మొత్తం కూడా నాకు ఎలా వచ్చిందంటే సెంటర్ లోకి వచ్చింది. బట్ నాకు అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ లో కనుక చూస్తే నాకు ఏమైందంటే ఒకవైపు ఏమన్నా హైట్ గా ఉన్నాయి, ఒకవైపు ఏమన్నా బక్కగా ఉందన్నమాట మన యొక్క బ్యాక్గ్రౌండ్. అన్నిటిని సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఆ ఇమేజ్ లోపల సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ప్యాడింగ్ అనే ప్రాపర్టీస్ వాడాలన్నమాట. అలా వాడాలి అంటే ప్యాడింగ్ హైఫన్ టాప్ అంటే టాప్ సెక్షన్ లో ఎలా ఉందని నాకు స్పేస్ తక్కువగా ఉంది. ఆ టాప్ సెక్షన్ సెట్ చేసుకోవడానికి ఫస్ట్ చేయాలి. అలా ప్యాడింగ్ హైఫన్ టాప్ అనే ఒక ప్రాపర్టీ వాడేసి వాల్యూ ప్లేస్ లో 22 పిక్సెల్స్ అని ఇచ్చింది. అప్పుడు ఏమైందో చూడు, పైన బాగా స్పేస్ వచ్చేసింది. ఇప్పుడు చూస్తే రైట్ సైడ్ అనేది నాకు స్పేస్ తక్కువగా ఉంది. ఆ రైట్ సైడ్ అన్ని చుట్టుపక్కల అంతా కూడా సెట్ చేసుకోవడం అనేది చేద్దాం. ప్యాడింగ్ హైఫన్ రైట్ సైడ్ చేయాలంటే ఏంటి ప్రాపర్టీ, ప్యాడింగ్ హైఫన్ రైట్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి నేనేం చేస్తానంటే 16 పిక్సెల్స్ అని ఇచ్చేస్తాను. అప్పుడు ఏమైంది అనేది చూద్దాం. అప్పుడు ఏమైంది, రైట్ సైడ్ కూడా నాకు స్పేస్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ చూస్తే చూడు నాకు స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది. అందుకోసం నేనేం చేస్తానంటే ప్యాడింగ్
ప్యాడింగ్ ప్యాడింగ్ హైఫన్ లెఫ్ట్ అని రాసుకున్నాను. లెఫ్ట్ అని రాసేసి వాల్యూ ప్లేస్ లో నేను చేశాను 14 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే లెఫ్ట్ సైడ్ కూడా నాకు ఏమొచ్చిందంటే స్పేసింగ్ అనేది వచ్చేసేసింది. అలా నాకు బాటమ్ సైడ్ లో కనుక చూస్తే స్పేస్ తక్కువగా ఉంది. అప్పుడు నేనేం చేస్తాను అంటే ప్యాడింగ్ హైఫన్ బాటమ్ అని ఇచ్చేసేసి వాల్యూ ప్లస్ లో నేను చేశానంటే 22 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. అప్పుడు ఏమైందంటే నాకు కింద కూడా స్పేస్ అనేది వచ్చేసింది. కాకపోతే అక్కడ ఏమొచ్చిందంటే తక్కువ స్పేస్ వచ్చింది కాబట్టి నాకు కొంచెం ఎక్కువ స్పేస్ కావాలని నేను 24 అని ఇచ్చేసాను. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు కింద కొంచెం ఎక్కువ స్పేస్ అనేది వచ్చేసింది. స్పేసింగ్ అనేది అంతే వస్తుంది. ఇది 22 అని ఓకేనా. ఓకే ఇలా అన్ని వైపులు నేనేం చేశాను అంటే స్పేసింగ్ అనేది చేశాను. కానీ బట్ నా దగ్గర ఉన్న అవుట్పుట్ అనేది చూస్తే ఎలా వచ్చేసిందంటే ఇలాంటి అవుట్పుట్ అనేది వచ్చేసేసింది. కింద ఇంకా కూడా ప్రాపర్ గా రాలేదు అంటే మనం ఏం చేయాలంటే ఈ ప్రాపర్టీస్ లో మనం ఏం చేయాలంటే వాల్యూస్ అనేది మార్చుకుంటా ఉండాలి. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 14 ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. స్పేసింగ్ అనేది 16 ఇచ్చాను. అలా మనం ఏం చేద్దాం అంటే స్పేసింగ్ రావడం కోసం మనం ఏం చేద్దాం డిఫరెంట్ వాల్యూస్ ని పెంచుకుంటా ఉంటాం. అవన్నీ కూడా ఇట్లా సెట్ చేసుకుంటా ఉంటాం. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉండాలి. ఎనీబడి? No, sir. No, sir. Shall we continue? ఓకే తర్వాత నేనేం చేస్తున్నానంటే నేనేం చేద్దాం అనుకుంటుంటే నా యొక్క ఇమేజ్ అనేది ఇలా స్క్వేర్ షేప్ లో ఉంది. బట్ నాకు ఉండాల్సిన లోగో ఏంటి సర్కిల్ షేప్ లో ఉండాలి. అలా సర్కిల్ షేప్ లో ఉండాలి అంటే మనం ఏం చేస్తాం కర్వర్డ్ కార్నర్స్ రావాలి అంటే మనం ఏం చేస్తాం బోర్డర్ హైఫన్ రేడియస్ అనే ప్రాపర్టీ వాడేసి మనం వాల్యూ ప్లేస్ లో మనం ఏం చేయాలి అంటే 30 పిక్సెల్స్ అని పెట్టుకుందాం. అప్పుడు ఏమైంది అనేది చూడు అదంతా కూడా సర్కిల్ షేప్ లోకి వచ్చేసిందా. ఇంకా అలా నేనేం చేస్తాను అంటే ఇక్కడికి వెళ్ళేసి 40 అని ఇచ్చాను. అప్పుడు ఏమైంది అది ఇంకొంచెం కలర్ లోకి రావడం అనేది గమనించేసాము. ఇలా చేయడంలో ఏమైనా సరే డౌట్ ఉంది? మన యొక్క అవుట్పుట్ అనేది ఎలా వచ్చేస్తుందంటే ఇలాంటి అవుట్పుట్ లోకి రావడం అనేది గమనించాం. ఇలా చేయడంలో ఎవరికి డౌట్ లేదు కదా. ఓకే థ్యాంక్ యూ. అండ్ టుమారో సెషన్ లో రిమైనింగ్ ద థింగ్ అంతా కూడా నేర్చుకోవడం అనేది జరిగింది. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. Thank you.